ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియతమ గ్రేస్ రేడియో శ్రోతలందరికీ హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, 50 మంది క్రైస్తవులకు శుభాకాంక్షలు. ఎందుకంటే మన దేవుడు గొప్పవాడు, మన అందరి ప్రార్థనలు విన్నాడు. FCRA అమెండ్మెంట్ బిల్ 2026, that draconian bill is set aside temporarily. It is referred to JPC, Joint Parliamentary Committee కి రెఫర్ చేశారు. ఇది డెఫినెట్లీ క్రైస్తవులకు అందరికీ, ముఖ్యంగా ఇండియన్ క్రిస్టియన్స్కు, ఆల్సో క్రిస్టియన్స్ అబ్రాడ్, ప్రతి ఒక్కరూ వారికి అందరికీ దేవుడిచ్చిన విజయం ఇది. బట్ దెర్ ఈజ్ వన్ కాషన్ ఏమిటంటే, వి వన్ ద బ్యాటిల్ బట్ దెర్ ఈజ్ ఎ వార్ టు బి వన్. కంప్లీట్గా దాన్ని తొలగించేంత వరకు వీ హ్యావ్ టు కంటిన్యూ అవర్ ఫైట్. అదే మన ప్రేయర్స్ కంటిన్యూ చేయాలి. వీ షుడ్ కంటిన్యూ అవర్ ఫైట్. దిస్ ఈజ్ అవర్ హంబుల్ అపీల్ ఫ్రమ్ ద గ్రేస్ రేడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. మిత్రులారా, వీ విల్ కమ్ బ్యాక్ టు అవర్ ద పోర్షన్ ఆఫ్ ద డే, టాపిక్ ఆఫ్ ద డే. వాగ్దాన భూమి, ప్రామిస్డ్ ల్యాండ్ అన్నదే ఈరోజు మనం చర్చించబోతున్నాం. మిత్రులారా, దిస్ ఈజ్ అవర్ సెకండ్ ఎపిసోడ్ ఆన్ బిబ్లికల్ ప్రామిసెస్ అండ్ ప్రాఫెసీస్. ప్రామిస్డ్ ల్యాండ్ అన్నది, యాజ్ యు ఆర్ వెల్ అవేర్, మీకందరికీ బాగా తెలుసును, హైలీ ఎక్స్ప్లోజివ్ సబ్జెక్ట్, హైలీ కంటెస్టెడ్, కాంట్రవర్షియల్ అండ్ ఆల్సో బర్నింగ్ ఇష్యూ. నాట్ ఓన్లీ టుడే, ఫర్ ద పాస్ట్ 4500 years, జెనిసిస్ నుంచి ఈ యొక్క సమస్య, వాగ్దాన భూమి అన్నది, దేవుని వాగ్దానంలో కొంత సమస్య కూడా ఉన్నది. ఈ టాపిక్ డివైన్ పాస్ట్, గతం అన్నది, డివైన్ గతం ఉన్నది. అదేవిధంగా గ్లోరియస్ బట్ టర్బులెంట్ ప్రజెంట్, వర్తమానం టర్బులెంట్ ఉన్నది. అదేవిధంగా ప్రాఫిటిక్ ఫ్యూచర్ ఉన్నది, ప్రాఫిటిక్ ఫ్యూచర్. కాబట్టి ఈ ఎక్స్ప్లోజివ్ టాపిక్ ను చర్చించటానికి, విశ్లేషించటానికి ఇద్దరు నిష్ణాతులైన దైవ సేవకులు మన మధ్య ఉన్నారు. గౌరవనీయులు డాక్టర్ రవికుమార్ దరివేముల గారు, పాస్టర్ గుడ్ షెపర్డ్ చర్చ్ హైదరాబాద్, మరియు శ్రీ గౌరవనీయులు డేనియల్ విజయప్రకాష్ గొంతుపుల్లి గారు, అడ్వకేట్ కమ్ క్రిస్టియన్ ఐడియాలజీ హైదరాబాద్. సో ఇరువురు దైవజనులకు హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, పాడ్కాస్ట్ను ప్రారంభించే ముందు గౌరవనీయులు పాస్టర్ గారి ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన ప్రేమలు మా తండ్రి, మహోన్నతుడా, జీవాధిపతి, నీ పాదములకు వెళ్ళే స్తోత్రం చెల్లిస్తున్నాము. ప్రత్యేకంగా ఈ పాడ్కాస్ట్లోనైనా ఆది నుంచి అంతం వరకు మీరుండి నడిపించండి ప్రభా. సమస్తం నీ మహిమాతం జరగడం సహాయం దయచేయండి ప్రభా. వింటున్న ప్రతి శ్రోతను దీవించండి అయినా. పార్టిసిపేట్ చేసినటువంటి నీ దాసులు బ్రదర్ హేమసాగర్ గారిని మరియు బ్రదర్ డానియల్ విజయ్ గారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. గ్రేస్ రేడియో నడుపుతున్నటువంటి పాస్టర్ సుభాష్ గారిని, వారి పరిచయం మీరు దీవించండి, ఆశీర్వదించుకో. ఈ యొక్క పాడ్కాస్ట్ నీ మహిమార్థం జరగటం సహాయం దయచేయమని ప్రభా. మేము ఆత్మీయంగా ఎన్నో నాయన ప్రభా విషయంలో తెలుసుకొని నిన్ను మహింపరిచే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ ఆయత్తపరచమని యేసు నామమున అడిగి వేడుచుకున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. మిత్రులారా, మొట్టమొదట చిన్న ఉపోద్ఘాతం, బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఓన్లీ. తదుపరి ప్రధాన చర్చలోకి వెళ్దాం. ఇజ్రాయెల్ దేశాన్ని బైబిల్ పండితులైతేనేమి, ప్రవచన ఉపాధ్యాయులు అంటే ప్రాఫెసీ టీచర్స్, వారు ఏ విధంగా డిఫైన్ చేశారంటే, ఆధునిక ప్రవచనాత్మక గడియారము అని వర్ణించారు ఇజ్రాయెల్ దేశాన్ని. ప్రవచనాలన్నీ, వాగ్దానాలన్నీ ఈ యొక్క దేశంలో నెరవేరుతున్నాయి అన్నది వారి థియోలాజికల్ ఫ్రేమ్వర్క్. ప్రాఫెటిక్ క్లాక్ 1948లో
1948లో ఈ ప్రాఫిటిక్ క్లాక్ టిక్ టిక్ మని మ్రోగడం ప్రారంభించింది. మీకందరికీ తెలుసు, చరిత్ర అందరికీ ఇంకా బాగా తెలియను. 1948 సంవత్సరము మే నెల 14వ తేదీ సాయంత్రం 4:32 ఆ సమయంలో ఒక దేశం ఉద్భవించింది. ఆ దేశమే నాటి ప్రామిస్డ్ ల్యాండ్, నేటి ప్రామిస్డ్ ల్యాండ్. కాబట్టి మిత్రులారా, దిస్ ఈజ్ ద గ్రేటెస్ట్ ప్రాఫిటిక్ మిరకిల్. Prophetic miracle happened in 20th century. ప్రవచనాల నెరవేర్పుకు కిరీటం లాంటిది అని వర్ణించారు ప్రముఖ బైబిల్ స్కాలర్ అండ్ ప్రాఫెసీ టీచర్ అయిన పాస్టర్ జాన్ హెగీ గారు. వాగ్దాన భూమి క్రైస్తవ విశ్వాసానికి కూడా ఒక కేంద్ర బిందువుగా ఉన్నది. అబ్రహాం గారికి దేవుడిచ్చిన వాగ్దానం ఏమిటి అన్న ప్రశ్నకు జవాబు, భూమి మీదనున్న సమస్త కుటుంబాలకు, దేశాలకు, జాతులకు అందరికీ నీలో ఆశీర్వదింపబడును, నీ ద్వారా ఆశీర్వదింపబడును అని దేవుడు ఆనాడు వాగ్దానంలో భాగంగా ఈ విధంగా అబ్రహాముకు తెలియజేశారు. సో ఆ కేంద్ర బిందువు ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తే. ప్రభువును మనకు అందించింది ఈ వాగ్దాన భూమి 2000 సంవత్సరాల క్రితం. దిస్ ఈజ్ అవర్ క్రిస్టియన్ పర్స్పెక్టివ్. వరల్డ్ పర్స్పెక్టివ్ ఈజ్ టోటలీ డిఫరెంట్, ఆల్టుగెదర్ డిఫరెంట్. ఇజ్రాయెల్ యొక్క ఆవిర్భావము మానవ చరిత్రలో ఒక భాగమే, యాదృచ్ఛికమే అంటుంది వరల్డ్ హిస్టరీ. వారికి బహుశా వారికి తెలియదు, చరిత్రకు అధిపతి ప్రభువే వ్రాయించాడు చరిత్రను అంటోంది బైబిల్. కాబట్టి మిత్రులారా, టీటీఏ సిపిలో ట్రూత్ అండ్ టైమ్స్ క్రిస్టియన్ పర్స్పెక్టివ్లో ఈరోజు మీరు వినబోయేది కేవలం ప్రపంచ చరిత్ర కాదు. ఇది దేవుని వాగ్దానాలు, ప్రవచనాలు, జూయిష్ పీపుల్, యూదులు చిందించిన ఆ రక్తం, కన్నీళ్లు మరియు అద్భుతాలతో నిండిన ఒక మహాకావ్యం ప్రయాణం. మిత్రులారా, ఇజ్రాయెల్ అనే వాగ్దాన భూమి యొక్క భవిష్యత్తును అంటే ఫ్యూచర్ జూయిష్ పీపుల్ కోసం దేవుడు సిద్ధం చేసిన ఆ యొక్క డివైన్ ప్లాన్ అర్థం చేసుకోవాలంటే ముందుగా దాని గతాన్ని మనము తెలుసుకోవాలి. మిత్రులారా, ఈరోజు టీటీఏ సిపి వాంట్స్ టు టేక్ యూ ఫర్ ఎ వాక్ త్రూ ద పేజెస్ ఆఫ్ సేక్రెడ్ స్క్రిప్చర్స్ అండ్ ఆల్సో ద వరల్డ్ హిస్టరీ. మిత్రులారా, గత 2000 సంవత్సరాలుగా జూయిష్ పీపుల్, యూదులు అనుభవించిన పెయిన్, నొప్పి, విద్వేషము, విధ్వంసము, బాధ, యాంటీ సెమిటిజం పేరుతో ఆ యొక్క ఘోర హింస మనము ఈరోజు మరొకసారి నెమరు వేయబోతున్నాం. అంతేకాదు మిత్రులారా, పవిత్ర భూమిపై దండెత్తిన సైన్యాలు, ఎన్నో రాజ్యాలు, ఎన్నో దోపిడీలు, ప్లండర్, బందీలుగా తీసుకెళ్లబడిన జూయిష్ ప్రజలు, అంతేకాదు జూయిష్ రబ్బీ, లోకరక్షకుడు, దేవుని కుమారుడు, దేవాది దేవుడు అయిన జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరెత్, మన పాప విమోచన కొరకై ఆయన శిలువపై వేలాడిన ఆ దృశ్యాలు, అంతేకాదు మిడీవల్ టైమ్స్లోని క్రూసేడర్స్, మధ్యయుగాలలోని క్రూసేడర్స్ నుండి మోడర్న్ టైమ్స్లోని హిట్లర్స్ హోలోకాస్ట్ వరకు ప్రవహించిన జూయిష్ బ్లడ్, యూదుల రక్తం అన్నీ మన కళ్ళ ముందు ఆవిర్భవించనున్నాయి నేడు.
వీటన్నిటినీ మించి మిత్రులారా, మనం అనుకున్నట్లే 20వ శతాబ్దపు గొప్ప ప్రవచనాత్మకమైన అద్భుతము 1948 మే 14వ తేదీ సాయంత్రము 4:32 ఒక దేశం పుట్టింది. A nation was born in a day created by sovereign God to bless the Jewish people and also the entire world. తర్వాత అదేవిధంగా 1967లో ఇజ్రాయెల్ సాధించిన ఆ యొక్క ఘన విజయము ఆ యుద్ధంలో 6 డే వార్లో సాధించిన ఆ ఘన విజయం తర్వాత జెరూసలేం ద సోల్ ఆఫ్ ద ప్రామిస్డ్ ల్యాండ్. The soul of promised land is united with the body. Jerusalem has become the spiritual capital of Israel in the year 1967, and from then onwards it is the world's spiritual capital till today. So మిత్రులారా, why we the Christians love Israel అన్న ప్రశ్నకు జవాబు చాలా ఈజీ. ఎవరైనా ఇజ్రాయెల్ వాళ్ళ ఆ యొక్క ఎంతో ఉత్సాహంగా దాన్ని మన క్రైస్తవులు ప్రతి ఒక్కరూ దానికి జవాబిస్తారు. ఎందుకంటే వి లవ్ ఇజ్రాయెల్, ఎందుకంటే ఆ యొక్క వాగ్దాన భూమి యేసు ప్రభువును ప్రపంచానికి అందించింది 2000 సంవత్సరాల క్రితం. క్రైస్తవ్యాన్ని అందించింది. సేక్రెడ్ స్క్రిప్చర్స్ మనకిచ్చింది. 66 బుక్కులు ఉన్న ఒక పవిత్ర గ్రంథాన్ని మనకిచ్చింది. ప్రాఫెట్స్ ఇచ్చింది. 3 ప్యాట్రియార్క్స్ను మనకిచ్చింది. మోజస్ని ఇచ్చింది. మరి ఆ విధంగా 12 మంది శిష్యులను ఇచ్చింది. అపోజల్స్ను ఇచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు ఎంతో పెద్దగా ఉంటుంది. కాబట్టి ప్రతి క్రైస్తవుడు ఇజ్రాయెల్ను ఎంతగానో ప్రేమిస్తాడు. నిత్యము ఇజ్రాయెల్ క్షేమం కొరకు, జెరూసలేం క్షేమం కొరకు నిత్యం ప్రార్థిస్తుంటారు క్రైస్తవులు. నేను ప్రస్తావించిన ఆ గొప్ప దైవజనుడు పాస్టర్ జాన్ హెగీ గారు వారి యొక్క నిర్వచనాన్ని తెలియజేస్తూ, వాగ్దానాల నెరవేర్పుకు ఇజ్రాయెల్ ప్రాఫెటిక్ క్లాక్ అయితే, ఇజ్రాయేలు ప్రాఫెటిక్ క్లాక్ అయితే, జెరూసలేం గడియారములోని నిమిషాల ముల్లును సూచిస్తుంది. అదేవిధంగా టెంపుల్ మౌంట్, ఇప్పుడు ఎక్కడైతే వెయిలింగ్ వాల్ ఉందో, ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్ ఉందో బై వే ఆఫ్ ఎ మాస్క్, ఆ టెంపుల్ మౌంట్ అన్నది ఆ గడియారంలోని సెకండ్ల ముల్లును సూచిస్తుంది అని ఆయన ఎంతో భావగర్భితంగా దాన్ని ఆయన తన బుక్లో జెరూసలేం కౌంట్ డౌన్ టు జెరూసలేం అనే బుక్లో వర్ణించాడు. సో మిత్రులారా, ఇన్ ద ఫైనల్ అనాలిసిస్, ఇజ్రాయెల్ అనే ఈ వాగ్దాన భూమి నేడు సర్వలోకానికి ఒక వెలుగు అన్న అంశాన్ని ప్రధాన చర్చలో తెలుసుకుందాం. డిబేట్లో మొట్టమొదటి ప్రశ్న గౌరవనీయులు అడ్వకేట్ గారికి. అబ్రహాం గారి నుండి 1948 ఇజ్రాయెల్ స్థాపన పునరుద్ధరణ చరిత్రను మీరు వివరించండి. ఆధునిక ఇజ్రాయెల్ దేశం గురించి మీ యొక్క క్రిస్టియన్ పర్స్పెక్టివ్ను తెలియచేయండి సందేశంలో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీకు 25 minutes టైం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ అంకుల్. థ్యాంక్ యూ. బ్రీఫ్ అయినా కానీ చాలా చక్కటి ఇంట్రడక్షన్ ఇచ్చారు. సో దాన్ని కొనసాగింపుగా మనం అబ్రహాం దగ్గర నుంచి మొదలు పెడితే, ఎందుకంటే కొద్దిసేపు మన అబ్రహాం గురించి కూడా ధ్యానిస్తే కూడా మంచిది. ఎందుకంటే విశ్వాసులకు తండ్రి, మరి ఆ సమయంలో మనకి ఈ రోజు ఉన్నట్టు బైబిల్ లేదు. మరి దేవుడు చెప్పిన ఒక మాటను పట్టుకొని అబ్రహాము మరి సొంత ఊరు వదిలేసి అన్న కొడుకు అయినటువంటి లోతుని తీసుకొని మరి ఏ భూమిని అయితే వాగ్దానం చేశాడో దానికి ప్రయాణంలో ఆయన బయలుదేరాడు కనానికి. సో ఈ ప్రయాణంలో వెళ్ళినప్పుడు అనేక సమస్యలను ఎదుర్కొన్నాడు. అక్కడ ఆయన విశ్వాసానికి సంబంధించిన పరీక్ష కూడా ఎదుర్కోవడం జరిగింది.
సో బయలుదేరిన సమయంలో అబ్రహాంకి 75 సంవత్సరాలు. సో కేవలం దేవుడు నువ్వు బయలుదేరు, నేను గొప్ప జనంగా చేస్తానని చెప్తే మరి బయలుదేరిన అబ్రహాము చూసుకుంటూ వెళ్తే మనం ఒక్కొక్కసారి. సో తర్వాత ఆయన బయలుదేరినాక మోరే దగ్గర ఆయన ఆగడం జరిగింది. అక్కడ యెహోవా అబ్రహాంతో మాట్లాడాడు. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానంలోకి ఈ దేశం ఇచ్చేదని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. ఆదికాండం 12:6 మీరు చూస్తే దేవుడు మొట్టమొదటిసారి మరి అబ్రహాంతో మాట్లాడినప్పుడు సంగతి మనకి ఇక్కడ కనపడుతుంది. సో అబ్రహాము రాను దేవుడి మీద విశ్వాసంతో తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో అనేక పరీక్షలను ఎదుర్కొన్నాడు. అట్ ది సేమ్ టైం దేవుడు ఆయన ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఆయనకి బాగా వెండి బంగారం పశువులు అన్ని కూడా కలిగిన ధనవంతుడై చేసుకుంటూ వచ్చాడు. సో దానిలో అక్కడ అబ్రహాం మనం మెయిన్గా చూస్తే బయలుదేరి వచ్చేటప్పుడు లోతుని తీసుకొని వచ్చాడు. సో లోతుని తీసుకొని వచ్చినాక ఇద్దరు బాగా ఆశ్రయించబడ్డారు. అబ్రహాం వలన లోతు కూడా ఆశ్రయించబడ్డాడు. సో ఇద్దరికి సంపద బాగా పెరిగిపోయింది. ఇద్దరు పశువులు మరి ఆల్మోస్ట్ పశువుల కాపులు కొట్టుకునే పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు అబ్రహాం పిలిచి ఏమంటాడంటే, మరి ఈ స్థలం మనకు సరిపోవట్లేదు కాబట్టి నీ పశువుల కాపరికి నా పశువుల కాపరికి పేచీలు ఎందుకు, నీ ఇష్టం, ఇదిగో నీ ఎదురుకుంటే ఈ భూమి అంతా ఉంది, నీకు నచ్చిన వైపు నువ్వు తీసుకో, నువ్వు ఈ వైపు వెళ్తే నేను ఆ వైపు వెళ్తా, నువ్వు ఆ వైపు వెళ్తే నీ వైపు వెళ్తా అని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు లోతు చాలా మంచి ప్రదేశాన్ని ఎన్నుకున్నాడు. సో ఇక్కడ అబ్రహాం తన సహోదర ప్రేమను చూపించాడు. అట్ ది సేమ్ టైం దేవుని పట్ల తనకున్న విశ్వాసాన్ని చూపించాడు. అంటే ఏంటి? ఫస్ట్ ప్రిఫరెన్స్ ప్రేమతో తమ్ముడికే ఇచ్చాడు. అబ్రహాంకున్న విశ్వాసం ఏంటి? ఒకటి ప్రేమను చూపించాడు, రెండోది నా దేవుడు నాకు ఇస్తాడు, నా దేవుడు నాకు ఇస్తే ఎవరో నాకు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి. సో అతను వదిలేసిన దాన్నే అబ్రహాం తీసుకున్నాడు. అయినప్పటికీ అబ్రహాం చాలా ఎక్కువగా ఆశీర్వదించబడ్డాడు. సో ఇది మనం ఆదికాండం 13:9-12 వరకు చక్కగా చూడొచ్చు, దాన్ని వివరంగా రాసి ఉంది. అట్లాగే ఎందుకంటే అక్కడ దేవుడు ఏం చెప్పాడంటే తనని తన సంతానం దేవుడు బహుగా ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేసిన వాడు. అందుకు మొదట లోతుకు అవకాశం ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని విశ్వసించాడు కాబట్టి తను మొదట లోతుకు అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత మనందరికి కూడా తెలుసు మరి సొదొమ గొమొర వాళ్ళందరినీ లోతు యొక్క అందరిని కూడా మరి వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోయినప్పుడు తన దగ్గర ఉన్న 312 మందితో వెళ్ళి యుద్ధం చేసి ఆ యుద్ధంలో జయించుకొని వచ్చేస్తాడు. అది పోయినసారి కూడా మనం చర్చించుకున్నాం. సో ఇక్కడ ప్రధానంగా మనం చూసినట్లయితే ఆ యుద్ధాన్ని నుంచి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు ఏం చేస్తాడంటే ఈ సంపద అంతా ఉంచుకోమంటాడు. అప్పుడు అబ్రహాం అంటాడు నాకు వద్దు, భవిష్యత్తులో నువ్వు నన్ను అబ్రహాంని నేనే గొప్పవాడిని చేశానని చెప్పి నువ్వు అంటే అది నా దేవుడికి అవమానం అని చెప్పి దేవుడి పట్ల అబ్రహాంకున్న విశ్వాసంతో దాన్ని రిజెక్ట్ చేస్తాడు. సో దీన్ని క్రైస్తవులుగా మనందరూ కూడా ఇవాళ సంఘం కానీ మనం కానీ అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే ఎప్పుడైతే మన దేవుడి మీద మనకు విశ్వాసం ఉంటుందో ఖచ్చితంగా మన ప్రవర్తన మన నడవడిక అన్నీ మారుతాయి. కాబట్టి విశ్వాసం అనేది చాలా ముఖ్యం. సో విశ్వాసం కొరకు కూడా మనం ప్రార్థించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అట్లాగే ఆ తర్వాత చూస్తే మనం ఆదికాండం 17:10 మరి 13-26 వచనాలు చూసినట్లయితే నాకును నీకును నీ తర్వాత నీ సంతతికి మధ్యన వారు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడు సున్నతి పొందవలెను. సో దేవుడు ఏం చేశాడు? ఒక నిబంధన చేసుకున్నాడు. ఒకటి అబ్రహాంకి ప్రవచనం ఇచ్చాడు, నీ కనాన్ దేశాన్ని ఇస్తా అన్నాడు. దేవుడు చేసిన నిబంధన ఏంటంటే మొట్టమొదటి అబ్రహాంతో చేసుకున్న నిబంధన సున్నతి. సో ప్రతి మగవాడు కూడా సున్నతి చేయబడాలి. దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో దాన్ని ప్రతిది కూడా పాటించుకుంటూ వచ్చాడు అబ్రహాం. సో పాటించుకుంటూ వచ్చినామో చూస్తే ఇంట్లో వాళ్ళందరూ కూడా వెంటనే సున్నతి చేయిస్తాడు. ఆ తర్వాత ఇస్సాకు పుట్టినాక ఇస్సాకు కూడా ఆయన సున్నతి చేశాడు. అట్లాగే ఇష్మాయిల్ కూడా సున్నతి చేయించాడు. ఇట్లా అందరికి చేయించుకుంటూ వచ్చాడు. సో తర్వాత మళ్ళీ 17వ వచనం 16వ వచనం చూస్తే ఇది ఇంగ్లీష్లో చాలా బాగుంది, కింగ్ జేమ్స్ వర్షన్లో. అండ్ ఐ విల్ బ్లెస్ హర్ అండ్ గివ్ ది ఎ సన్ ఆల్సో ఆఫ్ హర్ అండ్ ఐ విల్ బ్లెస్ హర్ అండ్ షీ షల్ బి ఏ మదర్ ఆఫ్ నేషన్స్, కింగ్స్ ఆఫ్ పీపుల్ షల్ బి ఆఫ్ హర్. సో శారాన్ని నేను ఆశ్రయిస్తాను, ఖచ్చితంగా నీకు సంతానాన్ని ఇస్తానని చెప్పి అబ్రహాంతో దేవుడు చెప్పాడు. ఆ చెప్పిన ప్రకారం ఇస్సాకునిచ్చాడు. అది చాలా స్పష్టంగా మరి దేవుడు అబ్రహాం చెప్పాడు, నేను సొదొమ గొమొరాని నాశనం చేయబోతున్నాను. సో అప్పుడు అది మనందరూ కూడా తెలుసు. అబ్రహాం అడుగుతాడు దేవుని, అక్కడ ఒకవేళ 50 మంది నీతిపరులు ఉంటే నువ్వు ఏం కాపాడతావని అట్లా చేసుకుంటూ వెళ్తాడు. ఎందుకంటే తను లోతుని దృష్టిలో పెట్టుకుని అడిగాడు. సో దేవుడు అక్కడ లోతుని కాపాడతాడు, అదంతా కూడా మనకు తెలిసిందే. సో ఇక్కడ మనం ఒకసారి చూస్తే ఆదికాండం 18వ అధ్యాయం 17వ వచనం చూస్తే నేను చేయబోయే కార్యమును అబ్రహామునకు దాచెదనా అని దేవుడు స్పష్టంగా చెప్తాడు. ఇక్కడ నేను చేయబోయే కార్యాన్ని అబ్రహామునకు దాచెదనా అని అంటే అబ్రహాంకి చెప్పాలనేది దేవుడి యొక్క
ఇది. సో అలాగే దేవుడు వచ్చాడు, అబ్రహాంతో కూర్చున్నాడు, మాట్లాడి దేవుడికి ఆయనకి తెలియపరచడం జరిగింది. ఒకసారి 18:37 చూస్తే 33 చూస్తే యెహోవా అబ్రహాంతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాను. సో లాస్ట్కి ఏం చేశాడు, మొత్తం మాట్లాడి అంత అయిపోయినాక దేవుడు అబ్రహాం దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. సో ఇక్కడ మనం మళ్ళీ ఇంకోసారి చూస్తే 18వ అధ్యాయం 10-15 వచనాలు చూస్తే ఆదికాండంలో, సో దేవుడు మళ్ళీ వాగ్దానం చేశాడు, మీదటికి కాలంలో నిశ్చయంగా నీ కొడుకు పుడతాడు, నీ భార్య మరి ప్రసవిస్తుందని చెప్పాడు. ఆ తర్వాత జరిగింది అని కూడా మనకు తెలుసు. శారా నవ్వడం, నేను నవ్వలేదని చెప్పడం అని కూడా. సో అవన్నీ పక్కన పెట్టేస్తే మనం అక్కడ దేవుడు ఒక మాట అంటాడు 14వ వచనంలో, యెహోవాకు అసాధ్యమైన ఏదైనా ఉన్నదా, మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారా కుమారుడు కలుగునెను. సో స్పష్టంగా దేవుడు చెప్పాడు. సో అలా ఆ ప్రకారమే, ఆ వాగ్దానం ప్రకారమే ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు తాత యాకోబు ఎన్ని చూసుకుంటూ వస్తే మనకి యేసుక్రీస్తు వరకు మనకి అదంతా కూడా ఆల్రెడీ నో. సో ఇక్కడ మనం చూస్తే మళ్ళీ తర్వాత ఆదికాండ 20వ అధ్యాయం చూస్తే 5-7 వచనాలు, 20వ అధ్యాయం 5-7 వచనాలు చూస్తే మరి రాజైన అబీమెలెకు మరి శారాన్ని తీసుకెళ్తాడు, ఎందుకంటే చెల్లి అని చెప్తాడు, ఆయన తీసుకెళ్తాడు. అప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడినప్పుడు ఏమంటాడంటే 6వ వచనం చూస్తే, 20వ అధ్యాయం 6వ వచనం చూస్తే, అందుకు దేవుడు అవును, యథార్థ హృదయంతో దీన్ని చేస్తేవని నేను ఎరుగుదును, మరియు నీవు నాకు విరోధముగా పాపం చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదని చెప్తాడు అబీమెలెకుతో. సో అట్లాగే 7వ వచనం చూస్తే, కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త. సో అబ్రహాం ఇక్కడ ప్రవక్త అని చెప్పాడు. అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు, నీవు ఆమెను అతనికి అప్పగించిన ఎడల నీవును నీ వారందరూ నిశ్చయంగా చచ్చేదారని తెలుసుకోనుమని స్వప్నం మంది అతను, అంటే అప్పగించకపోతే మీరు అందరూ చచ్చిపోతారని చెప్తాడు. కానీ ఎప్పుడైతే దేవుడు చెప్పాడో ఆ ప్రకారం అబీమెలెకు దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని పాటించి మరి అప్పచెప్పడం కూడా జరిగింది. దీన్నే మనం ఒకసారి చూసుకుంటే ఇక్కడ అబీమెలెకు మరి అన్యుడు. మొదటి రాజులు 11:9-13 చూస్తే సొలొమోనుతో మరోమారు దేవుడు మాట్లాడాడు. సొలొమోనుకి దేవుడితో చాలా దగ్గర సంబంధం ఉంది. దేవుడు మొట్టమొదటిసారి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఏం కావాలంటే జ్ఞానాన్ని అడిగాడు, దేవుడు అన్ని ఇచ్చాడు. మరి ఆ తర్వాత చూస్తే సొలొమోను, లాస్ట్ టైం కూడా మీరు వివరించారు దాన్ని, మరి సొలొమోను పాపంలో పడిపోయాడు. సో ఇక్కడ వచ్చి మనం మొదటి రాజులో 11:9-13 చూస్తే గాడ్ స్పీక్స్ టు కింగ్ సాలమన్ అగైన్, బట్ సాలమన్ డజంట్ లిసన్స్ టు గాడ్ వర్డ్. సో దేవుడు చెప్పినప్పటికీ సొలొమోను తన పాపం నుంచి రాలేకపోయాడు. సో అట్లాగే ఇక్కడ మనం వరుసగా చూసుకుంటూ ఒక్కొక్కటి మరి దేవుడు స్పష్టంగా అబ్రహాంతో చెప్పడం, అబ్రహాం ప్రతిది కూడా ఆయనకి దేవుడి పట్ల ఉన్న విశ్వాసంతో మరి ప్రతిది కూడా మరి చేసుకుంటూ వచ్చాడు. సో దానికి మనం చాలా స్పష్టంగా తెలుసు దేవుడి పట్ల ఆయనకు ఉన్న విశ్వాసాన్ని ఎలా చూపించాడని. ఇస్సాకుని నాకు బలిగా ఇవ్వమన్నప్పుడు అబ్రహాం వెనకాడకుండా దానికి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. దానిలో జస్ట్ నేను ఒకటి చదువుతాను. 22వ అధ్యాయంలో చూస్తే మనం 6-8 వచనాలు చూస్తే 6వ వచనంలో ఏముందంటే 22వ అధ్యాయం 6వ వచనంలో, దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏదని అడుగగా, అంటే ఇస్సాకు అబ్రహాం అడిగాడు, అబ్రహాం నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూసుకొని నేను, అంటే ఏ తండ్రికైనా అంటే అదే సిచ్యువేషన్లో మనం ఉంటే మనం ఎలా ఫీల్ అవుతాం అనేది ఒకసారి మనం దాన్ని గమనిస్తే, కొడుకు ప్రశ్నించాడు, తండ్రి మరి ఎన్ని ఉన్నాయి, గొర్రెపిల్ల లేదని. సో అలాంటప్పుడు అబ్రహాం యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటని కూడా మనం ఆలోచించుకుంటే, అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడి పట్ల ఆయన విశ్వాసం ఎక్కడ సన్నగిల్లలేదు. దేవుడే చూసుకుంటాడన్నాడు, ముందుకు వెళ్ళాడు. ఆయనకి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం కొడుకును కూడా బలి ఇవ్వడానికి వెళ్ళాడు. ఎందుకంటే ఆయన విశ్వాసం చాలా గొప్పది, దేవుడే ఇచ్చాడు కాబట్టి నాకు దేవుడే చూసుకుంటాడు. అలాగే విజయాన్ని సాధించాడు. అదే మనకి మూలమైంది. దాన్నే తీసుకొచ్చి మనం యేసుక్రీస్తు రిలేట్ చేసుకుంటే, మరి తండ్రి తన కుమారుని మన కోసం పంపించాడు, మరి ఆయన మన కోసం వచ్చి రక్తాన్ని చిందించి మనకి పాపమే వచ్చిన రక్షణ కలిగజేశాడు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ సంఘాలన్నింటి కూడా మనం ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఇంకొకటి ఆయన విశ్వాసాన్ని చూస్తే ఆదికాండంలో ఇస్సాకు కోసం మరి శారా చచ్చిపోయినాక వివాహానికి పంపించినప్పుడు 24:40 చూస్తే, యవ్వని సన్నిధిలో నేను జీవించుచున్నాను, ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణం సఫలం చేయను. అంటే ఇస్సాకు ఎప్పుడైతే పెళ్లి సంబంధం కోసం వెళ్ళాడో ఆ సందర్భంలో మరి అబ్రహాం చెప్పింది ఆ ప్రకారమే అయ్యింది. మరి ఇక్కడ యవనస్తులకు ఒక
మెయిన్ ప్రాముఖ్యమైనది ఒకటి ఉంది. ఆదికాండం 24 అధ్యాయం, అదే 24 అధ్యాయం 63 వచనం చూస్తే, సాయంకాలమున ఇస్సాకు పొలములో జానింప బయలు వెళ్ళెను. అంటే మరి ప్రధాన ఎవరైతే ఈయన సర్వెంట్ ఉన్నాడో, అబ్రాహాం సర్వెంట్, మరి రెబకాని తీసుకొచ్చేటప్పుడు రెబక గమనించింది. అప్పటికే ఇస్సాకు సాయంకాలం సమయం పొలంలోకి వెళ్ళి ధ్యానించడం కోసం వెళ్ళాడు. సో యవనస్తులు అందరూ కూడా ఇది చాలా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే పెళ్లి కాకముందే ఇస్సాకు ధ్యానించుకోవడం కోసం పొలంలోకి వెళ్ళాడు. సో ఇది మనం అందరం కూడా పాటిస్తున్నామా లేదా, మరి ముఖ్యంగా యవనస్తులకి మనం ఇది బోధిస్తున్నాం లేదా అనేది చాలా ముఖ్యం. ఆది కాండంలోనే మనకి ఇది ఇవ్వబడింది. సో ఇట్లా చూసుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి మనకి. నెక్స్ట్ మనం వస్తే మరి ఈ టైం లైన్లో చూసుకుంటూ వస్తే నెక్స్ట్ మనం బాగా అన్నిటికంటే ముఖ్యమైనది మనకి ఏంటంటే మోషే. సో మోషేతో మాట్లాడాడు, మరి వాళ్ళ ఇశ్రాయేలీని అందరూ బయటకు తీసుకొచ్చాడు, 10 ఆజ్ఞలు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడేమో మనం సున్నతి చూసాం, ఇక్కడే మనం 10 ఆజ్ఞలు చూసాం. ఆ తర్వాత మరి యెహోషువ చూస్తే 1వ అధ్యాయం 5-6 చూస్తే, నీ బ్రతుకు దినములకు ఏ మనుషుడు నిన్ను ఎదిరించలేడు, నేను నీకు తోడే ఉంటానని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నీ పితరులకి ఏదైతే ప్రమాణం చేసినా వాళ్ళ పిల్లలకు నువ్వు అప్పచెప్తా అని చెప్పి యెహోషువకు చెప్పడం జరిగింది, దేవుడు వాగ్దానం జరిగింది. ఆ ప్రకారం దాన్ని అప్పగించడం కూడా జరిగింది. ఆ తర్వాత ఒక్కొక్కటి చూసుకుంటూ వస్తే మనం, సో సొలొమోను, దావీదు మహారాజు కంటే ముందు సౌలు మహారాజు, దావీదు, సొలొమోను, తర్వాత సొలొమోను తర్వాత విడిపోవడం జరిగింది. ఇట్లా వరుసగా చూసుకుంటూ వస్తే 1948 వరకు అన్ని స్పష్టంగా జరిగినాయి. ఐ జస్ట్ గివ్ ఎ బ్రీఫ్ టైం లైన్, అప్రాక్సిమేట్ టైం లైన్ కూడా ఇస్తాను. ఇప్పుడు మన అబ్రహాం గురించి ఇంతసేపు మనం చర్చించుకుంది అప్రాక్సిమేట్లీ 1800 BCలో ఉంది అది. అట్లాగే తర్వాత మనకి మరి మోషే కాలంలో దేవుడు మాట్లాడి సైనాయి పర్వతం మీద ఇచ్చిన 10 కమాండ్మెంట్స్ పీరియడ్ చూస్తే ఇట్స్ అరౌండ్ 1200 BC. ఆ తర్వాత సౌలు, మరి దావీదు మహారాజు వీళ్ళందరూ చూస్తే 1000 BC. ఆ తర్వాత సొలొమోన్ కట్టిన దేవాలయం ఆ సమయం చూస్తే 950 BC. నెక్స్ట్ కింగ్ అహబ్ జెజ్బేల్, ఏలియా ప్రవక్త, ఆ సమయం చూస్తే 850 BC. అంటే వీటి గురించి అందరికి తెలుసు కాబట్టి నేను ఆ వివరాల్లోకి వెళ్ళను. ఆ తర్వాత హెజికియా యెరూషలేంకి మరి మొత్తం చుట్టుగోడలు కూడా కట్టడం జరిగింది, అది 700 BC. సిమిలర్లీ బబిలోన్ డిస్ట్రక్షన్, టెంపుల్ ఎగ్జైల్, జెర్మియా ప్రవక్త ఇవన్నీ చూస్తే మరి 580 BC. అలాగే మరి తిరిగి రాసి మన రెండోసారి మందిర నిర్మాణం చూసుకుంటే 515 ఆ BCలో ఉన్నాయి. అట్లాగే ఎజ్రా నెహెమియా పీరియడ్ చూస్తే మరి 450 BC. అట్లాగే అలెగ్జాండర్, ఆ తర్వాత గ్రీక్ వీళ్ళందరూ చూస్తే, మిగతా వాళ్ళందరూ కూడా చూస్తే 330 ఆ BC ఆ సమయంలో. అట్లాగే హేరోదు రాజు చూస్తే 37 BC. అండ్ యేసుక్రీస్తు చూస్తే ఆ తర్వాత యేసుక్రీస్తు జనం, ఆయన మరణం, ఈయన కూడా మన తర్వాత చూసుకుంటూ వచ్చినాయి. ఆ తర్వాత మీరు చాలా స్పష్టంగా ఇజ్రాయెల్కి సంబంధించి ఎందుకు కూడా చెప్పారు. సో ఇవన్నీ కూడా చూసుకుంటే అన్ని కూడా బైబిల్లో మనకి రాసి ఉన్నాయి. ప్రతి వాగ్దానం కూడా నెరవేరుకుంటూనే వచ్చింది, ప్రతిది కూడా నెరవేరుతూనే వచ్చింది. సో దీనిలో మనం కొత్త నిబంధనలోకి వస్తే ఒకసారి చూస్తే, మన కొత్త నిబంధనలోకి చూస్తే దానికంటే ముందు ఇర్మియా గ్రంథంలో చూస్తే 31వ అధ్యాయం, ఇలా పేపర్స్ ఇవ్వ ఐ జస్ట్ రీడ్ దట్. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31 నుంచి 33 వచనాలు. ఇదిగో నేను ఇశ్రాయేల్ వారితోను యూదా వారితోను క్రొత్త నిబంధన చేయి దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారి చెయ్యి పట్టుకున్న దినము, వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగం చేసుకొనిది, ఇదే యెహోవా వాక్కు. 33వ వచనం, ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేల్ వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే, వారి మనసులో నా ధర్మవిధిని ఉంచెదను, వారి హృదయం మీద దాన్ని రాసేదని ఇదే యెహోవా వాక్కు అని చాలా స్పష్టంగా ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. ఆ తర్వాత మనం చూసినట్లయితే లూకాసు వార్తలో, ఇది మనందరూ కూడా తెలుసు, లూకాసు వార్త 2వ అధ్యాయం 25 నుంచి 38 వచనాలు చూస్తే మొత్తం కూడా అవసరం లేదు కానీ జస్ట్ నేను బ్రీఫ్గా చెప్పేస్తాను.
సిమియోన్ మనందరం కూడా తెలుసు. సో సిమియోన్ అని ఒక లూకా 2:25 నుంచి అవుతున్నాను. యెరూషలేము నందు సిమియోన్ అని ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలుకు ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోకి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోకి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లా నేను నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలీలకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కళ్ళారా చూచి తిని. సో ఇది చాలా స్పష్టంగా మనం కూడా ఛాన్సార్లు ధ్యానించుంటాం. సో ఇది ఇక్కడ చాలా స్పష్టంగా పరిశుధాత్ముడు ఆ రోజు సిమియోన్ ద్వారా మనకు బయలుపరిచింది. సో ఇట్లా ఒక్కొక్కటి కూడా మనకి అన్ని కూడా మరి యేసుక్రీస్తు జననం, ఆ సమయంలో సిమియోను, ఆ దాని కింద చూస్తే మనం అన్నాను ఒక ప్రవక్తి ఉండేను, ఆ గురించి కూడా మనం అందరూ కూడా చూసాం. సో ఇట్లా ఒక్కొక్కటి మనం చూసుకుంటూ వెళ్తే ప్రతిది కూడా మనకి ఏవైతే ప్రవచనాలు ఉన్నాయో అన్ని కూడా నెరవేరుకుంటూ వచ్చినాయి. మరి అట్లాగే చివరిగా చూస్తే మనం 2 పేతురు 1:4-9 చూస్తే ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును పోయింది, ఇది వచ్చిందండి, సారీ కొద్ది సిగ్నల్ ఇంటరప్షన్ అయింది సార్. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనందు రాయబడి ఉన్నది. విశ్వసించున మీకు ఆయన అమూల్యమైన వాడును. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతి నిషేధించేదో అదే మూలకు తలరాయను. సో ఇక్కడ చాలా స్పష్టంగా అన్ని రాసి ఉన్నాయి కాబట్టి బైబిల్లో ఉన్నవన్నీ కూడా మనకి చాలా స్పష్టంగా చెప్పబడింది. మరి వీటిని పాటించడం అనేది మనకి చాలా ముఖ్యం. మరి వీటిని పాటించాలంటే ఇవాళ మనకు కావాల్సింది విశ్వాసం. సో విశ్వాసం సంబంధించి ఇప్పటివరకు మన అబ్రహాం ద్వారా చాలా స్పష్టంగా చూసాం. అలాగే అనేక మనకి ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం ఒక్కొక్కటి చూసుకుంటూ వచ్చి ఇవాళ ఖచ్చితంగా సిద్ధపడాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే దీనిలోకి ఒక కోణం ఏముందంటే, ఇక్కడ ఒక కోణం మనం చూస్తే దీని అంతటికి మూలం ఏంటంటే స్టెప్ మదర్లీ ట్రీట్మెంట్. సో స్టెప్ మదర్లీ ట్రీట్మెంట్ ఇష్మాయిల్ ఫేస్ చేశాడు. దీని వలన అతనికి అసూయ ఇవన్నీ పెరిగినాయి. ఆ తర్వాత యాకోబు సహోదరుడు యెషావు. సో యెషావు నుంచి మనకి ఒక సంతతి వచ్చింది. ఇష్మాయిల్ నుంచి మనకి ఆల్రెడీ దేవుడు చెప్పాడు ఆశీర్వదిస్తా అని చెప్పాడు. దాని నుంచి 12 మంది రాజులు వస్తారని చెప్పాడు. అట్లాగే లోతు కుమార్తెల ద్వారా మోయాబీలు, అమోనీయులు వచ్చారు. ఇట్లా వీళ్ళందరూ కూడా వస్తే ఒక పక్కన వాళ్ళు ఉన్నారు, ఇంకో పక్కన ఇశ్రాయేలీలు ఉన్నారు. ఇప్పుడు చూసుకుంటే యుద్ధాలను కూడా వీళ్ళకే ప్రధానంగా ముస్లిం సంతతి ఏదైతే ఉందో ఆ ముస్లిం సంతతికి ఇజ్రాయేలీలకే జరుగుతుంది. సో దీనికి ప్రధానమైన మూలం ఏంటంటే మన పిల్లల్ని కూడా మనం అందరిని కూడా సమానంగా చూడాలి, సమానంగా ప్రేమించాలి. ఒకరి మధ్యలో ఒకరు అసూ రాయకుండా. దానికి మంచి ఎగ్జాంపుల్ మనకి యోసేఫ్ లాస్ట్ టైం కూడా ఒకసారి మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇది ఖచ్చితంగా మనం క్రైస్తవులుగా గమనించుకోవాలి. ఎందుకంటే మనకి ప్రతి దగ్గర అన్నిటికంటే ముఖ్యమైనది ప్రేమ అని చెప్పారు కాబట్టి అందరినీ సమానంగా ప్రేమించాలి. ఎస్పెషలీ మన పిల్లల్ని మనం సమానంగా ప్రేమించాలి. మన సహోదరుల పట్ల మనం ప్రేమ కలిగి ఉండాలి, సంఘస్థుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి. మరి ఎవరు ఎటువంటి తప్పు చేసినా వాళ్ళకి క్షమించి మళ్ళీ వాళ్ళని సరైన మార్గంలోకి నడిపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది మనం అబ్రహాం ద్వారా కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అట్లా చివరిగా మనం చూసినట్లయితే ఇవాళ ఇజ్రాయేలీలు చేసే అన్ని కూడా మనం ఫాలో అవ్వాల్సిన అవసరం ఉందా, దాన్ని సమ్మతించాల్సిన అవసరం ఉందా, లేదా అమెరికా చేసినవి కూడా సమ్మతించాల్సిన అవసరం ఉందా, ఆయన చేసేయని రైటా రాంగా అనేది ఒక ప్రశ్న కూడా మనకి వస్తుంది. సో దీన్ని ఎలా మనం బేరీజ్ చేసుకుంటాం అనే దానికి ప్రధానంగా మనం చూడాల్సింది ఏంటంటే ఇక్కడ మళ్ళీ వి షుడ్ కమ్ బ్యాక్ టు ది బైబిల్. సో బైబిల్లో మనకి
ఏమి రాసి ఉంది, ఏమి జరుగుతుంది, ఎలా ఉంది, ఏ పీరియడ్లో ఉందని చాలా స్పష్టంగా ఉన్నాయి అన్ని. మన బైబిల్ని ధ్యానం చేసి దేవుడిని జ్ఞానం అడిగి మనం పరిశుద్ధాత్మ బయలుపరచమని అడిగినప్పుడు సో దేన్ని మనం సమ్మతించాలి, దేన్ని సమ్మతించకూడదు అనేది చాలా స్పష్టత మనకు వస్తుంది. ఎందుకంటే ఇశ్రాయేలీల్లో ఇవాళ 70% మంది ఇంకా మెస్సియాని విశ్వసించరు. 70% మంది మెస్సియాని విశ్వసించరు, కానీ మనం అందరం విశ్వసిస్తాం. సో ఎందుకు విశ్వసిస్తున్నాం మనం? వీఆర్ ఫాలోయింగ్ ది బైబిల్. వీఆర్ ఫాలోయింగ్ ది బైబిల్. బైబిల్ స్పష్టంగా రాసి ఉంది. మనకి మన పితరులు బోధించారు, మన సేవకులు బోధించారు, సంఘంలో అనేక మంది బోధించారు, మరి మీడియా ద్వారా అనేక బోధలు వింటున్నాం. కాబట్టి మనం యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాం. ఆ విశ్వాసంతో మనం బైబిల్లో ఉన్నాయన్ని కూడా మనం ఒక్కొక్క దాన్ని ధ్యానించుకుంటూ మనం దాని ద్వారా ఇంకా మన విశ్వాసాన్ని పెంచుకుంటూ ముందుకెళ్తున్నాం. వేరేజ్ ఇజ్రాయేలీలు 70% మంది ఇంకా విశ్వసించలేదు. బట్ ఖచ్చితంగా వాళ్ళు క్రైస్తవులే. ఏ రోజైతే వాళ్ళు విశ్వసిస్తారో ఆ రోజు మనకి ఆల్మోస్ట్ ఇంకా రెండో రాకడికి మనం దగ్గర పడినట్టే. కాబట్టి అది ఇట్ క్యాన్ టేక్ ఈవెన్ ఓవర్ నైట్. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు యేసుక్రీస్తుని విశ్వసించడానికి పెద్ద టైం పట్టదు. బట్ దట్ టైమ్ హ్యాస్ బిన్ డిసైడెడ్ బై గాడ్. కాబట్టి ఏ టైంలో అవుతుంది, ఎప్పుడు అవుతుందో మనకు తెలియదు. కానీ బట్ దట్ విల్ నాట్ టేక్ మచ్ టైం. ఒకసారి మనం ఆలోచిస్తే, లాజికల్గా ఆలోచిస్తే యేసుక్రీస్తుని విశ్వసించడం పెద్ద సమస్య కదా, అది పెద్ద ఇదేం కాదు. బట్ వై ద డిలే ఇస్ బీయింగ్ మేడ్ అంటే వీ ఆల్ నీడ్ టు బి ప్రిపేర్డ్. వాళ్ళు దే ఆర్ నీడ్ టు బి ప్రిపేర్డ్. ఏ ఒక్కడు కూడా నశించకూడదు అనేది దేవుడి యొక్క ఇది. కాబట్టి లోకంలో ఏ ఆత్మ కూడా నశించకూడదు, అందరూ కూడా ఆయన సన్నిధిలో మోకరించాలి. కాబట్టి వాళ్ళని బట్టి దేవుడు మనకు సమయాన్ని ఇస్తున్నాడు. వాళ్ళని లేట్ చేస్తూ స్లో చేస్తూ ఆ సమయాన్ని మనకి ఇచ్చాడు. కాబట్టి ఖచ్చితంగా మనం సిద్ధపడాలి, మనం రెడీగా ఉండాలి, రాకడ కోసం సిద్ధపడాలి. మనం సమాయత్తం, మన కుటుంబ సభ్యులు సమాయత్తం చేస్తూ, సంఘాన్ని సమాయత్తం చేస్తూ, ప్రధానంగా మళ్ళీ మన దేశానికి వచ్చేసరికి దేశ పరిస్థితుల్లో ఏదేమైనప్పటికీ దేవుడు మన మరణాలకించాడు. అట్లాగే క్రైస్తవ సంఘ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభుత్వంతో చేసిన చర్చలు, మరి అనేక చోట్ల చాలా మంది, అంటే ఈవెన్ బీజేపీలో ఉన్న క్రైస్తవులు కూడా వ్యతిరేకించారు. బీజేపీలో ఉన్న క్రైస్తవ ఎమ్మెల్యేలు ఇటువంటి వాళ్ళు కూడా వ్యతిరేకించారు. ఓపెన్గా వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. అలాగే దేశవ్యాప్తంగా కూడా నెగిటివ్ వచ్చింది. అపోజిషన్ పార్టీస్ కూడా మనం సహకరించారు. కాబట్టి ఎఫ్సిఆర్ఏ బిల్ అనేది ఆగింది. సో ఇది ఒక విజయం, మనకి ఇది ఒక విజయం. దీని నుంచి మనం ఇంకా ముందుకి ప్రణాళికాబద్ధంగా మనం ఒక ప్లాన్ వేసుకొని ఖచ్చితంగా ముందుకు వెళ్ళకపోతే రాబోయే రోజులు ఇంకా గడ్డు పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ రూపంలో కాదు ఇంకో రూపంలో వాళ్ళు రావడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి శత్రువు సాతాను, దానికి సంబంధించి మనం అప్రమత్తంగా ఉండాలి. కాబట్టి మనం సిద్ధపడటమే కాకుండా సంఘాన్ని కూడా సిద్ధపరచాల్సిన అవసరం ఉంది. ఈ ఎఫ్సిఆర్ఏ బిల్ ఏదైతే ఉందో ఆ ఎఫ్సిఆర్ఏ బిల్ని ఖచ్చితంగా మనం సర్క్యులేట్ చేయాలి. వాట్ ఆర్ దేర్ థాట్స్ అంటే దీన్ని బట్టి మనకి విల్ గెట్ దేర్ పర్స్పెక్టివ్. ఈ ఎఫ్సిఆర్ఏ బిల్ని మనం కనుక అధ్యయనం చేసి ఇవన్నీ చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ పర్స్పెక్టివ్ ఎలా ఉంది, వాళ్ళ థింకింగ్ ఎలా ఉంది, మనం ఎలాగ దాన్ని ఫ్యూచర్ ప్లాన్ ఎలా చేసుకోవాలని దానికి వీ క్యాన్ థింక్ ఆఫ్ ది వేస్ ఫార్వర్డ్. సో అది ఖచ్చితంగా మనం దాన్ని అవసరమైతే చర్చగా పెట్టుకుందాం. మరి దీన్ని సంఘాల్లో ఖచ్చితంగా ఈ బిల్ ఏదే ప్రతులు ఉన్నాయి ఆ ప్రతుల్ని మనం ఖచ్చితంగా ప్రింట్స్ రూపంలో ఇచ్చి ఖచ్చితంగా సమాయత్తం చేస్తుంది. ఎందుకంటే ఒక పక్కన ఇది జరుగుతుంది, ఇంకో పక్కన ఎస్ఐఆర్ ఉంది. ఎస్ఐఆర్ చూస్తే వస్తున్నాయి మనకి ఇన్ఫర్మేషన్లు, ఒక్కొక్క రాష్ట్రంలో ఎన్నెన్ని ఓట్లు పోతున్నాయి అనేది. ప్రధానంగా కర్ణాటక చూస్తే ప్రకాష్ రాజ్ ఓటు లేదు. మరి ఏం చేయాలి? ఇంకా మనం ప్రకాష్ రాజ్ ఓటే తీసేశారు కర్ణాటకలో ఎస్ఐఆర్ వంక మీద. ఇంకా మనందరూ ఓట్లు ఎన్ని ఉంటాయి ఎన్ని పోతాయో తెలియదు. ఇవాళ నిన్న నాకు తెలిసిన న్యూస్ ఇంకా పటాన్చేరులో దాదాపుగా 180,000 ఓట్లు తీస్తారు. ఒక పటాన్చేరు కాన్స్టిట్యున్సీలో 180,000 ఓట్లు తీస్తారు. ఇట్లా చూసుకుంటూ పోతే చాలా ఉంది. ఈవెన్ ఐ ఆల్సో రిసీవ్డ్ అండ్ నోటీస్ వచ్చి ఆయన ముందు ప్రెసెంట్ కమ్మని, ఐ షుడ్ గో అండ్ డిఫెండ్ మై సెల్ఫ్ దట్ నా ఓటు ఉంది జెన్యున్ అని చెప్పి. సో ఇట్లా జరుగుతుంది. అది ఎంతమంది, హౌ మెనీ ఆఫ్ అస్ ఆర్ అవేర్ ఆఫ్ ఇట్? ఎందుకంటే నా ఓటు ఏమవుద్దులే అని మనం అనుకుంటాం, చూసుకొని తీరా ఆ రోజు బూత్ దగ్గరికి వెళ్తే మన ఓటు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా క్రైస్తవుల ఓట్లు తీసేయాలనేదే వాళ్ళ యొక్క ప్రణాళిక. ఆ దిశగా 4 ప్రయాణాలు ఉన్నాయి. ఎవరైతే వాళ్ళని వ్యతిరేకిస్తున్నారో, ఎవరైతే వాళ్ళకి ఓటేయారు అనుకున్నారో ఆ ఓట్ బ్యాంక్ మీదే వాళ్ళు టార్గెట్ చేశారు. కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ 2 అంశాలని మనం బాగా విశ్లేషించి మన సంఘాలని దాని మీద బాగా ఎన్లైటన్ చేసి ముందుకు తీసుకెళ్ళాలి. సో దట్ దే కెన్ స్ప్రెడ్ ది న్యూస్. వాళ్ళ ఎవరి కాళ్లే దీన్ని ముందుకు తీసుకెళ్తే మిగతా వాటిని కూడా మనం రేపు పొద్దున కౌంటర్ చేయడం ఈజీ అవుతుంది. వెన్ వీఆర్ వెల్ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ దేర్ థింకింగ్, వాళ్ళు ఎలా ఉంది, వాళ్ళ పర్స్పెక్టివ్ ఎలా ఉంది అనేది ఎప్పుడైతే మనకు అవగాహన వస్తుందో దాని మీద బేస్ చేసుకుని ఖచ్చితంగా మనం ముందుకెళ్ళటానికి ఈజీ అవుతుంది. కాబట్టి అట్లాగే
బైబిల్ దృక్పథం ప్రకారం మన బైబిల్ ఏమేమి ఉంది అనేది, శత్రువు ఏ రకంగా వస్తాడని స్పష్టంగా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా కలుపుకొని మన ప్రయాణం ముందుకు సాగాలని చెప్పి తెలియపరుస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విజయ్ గారు. థ్యాంక్ యూ ఫర్ స్కాలర్లీ ప్రెజెంటేషన్. ఈ వాగ్దాన భూమి యొక్క చరిత్రను మీరు అబ్రహాం గారి నుండి మొదలుపెట్టి క్రోనలాజికల్గా ప్రజెంట్ చేస్తూ దాంట్లో దాగి ఉన్న వాక్యాన్ని, ఆ యొక్క క్రిస్టియన్ పర్స్పెక్టివ్ను చాలా బలంగా వినిపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చెప్పినట్లు FCRA గురించి తప్పకుండా మీరు మాకందరికీ సంపూర్ణ అవగాహన కల్పిస్తారు. దేవుని చిత్తం అయితే తప్పకుండా నెక్స్ట్ మనం ఒక ఏమంటారు ఎపిసోడ్ పెట్టుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్. నౌ వీ విల్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. గౌరవనీయులు మన పాస్టర్ గారికి వివిధ వేదాంత కోణాల నుండి 1948లో ఇజ్రాయెల్ స్టేట్ యొక్క స్థాపన మరియు ప్రవచనాలను గురించి మీ సందేశాన్ని ఇవ్వండి సార్. అదేవిధంగా ఆధునిక ఇజ్రాయెల్ క్రైస్తవ విశ్వాసికి నేర్పే పాఠాలు ఏమిటి అన్న పాయింట్ల మీద మీ సందేశాన్ని మాకు అందించండి. ప్రార్థన ఆశీర్వాదంతో పాడ్కాస్ట్ను ముగించండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. పాషా గారు మ్యూట్లో ఉన్నారు. థ్యాంక్ యూ సాగర్. ఇస్రాయేల్ స్థాపన 1948లో జరిగింది. మరి ఇస్రాయేలు అంటే ఎవరు? మొట్టమొదటిగా యాకోబు పేరు ఇస్రాయేలు. సో ఆయన సంతతి 12 గోత్రాల వాళ్ళు. ఈ 12 గోత్రాల వాళ్ళు కలిస్తే వారి యొక్క జనాభా అంతా కూడా కలిపితే మరి ఇస్రాయేలు జనాంగం అంటారు, ఇస్రాయేల్ అంటారు. మరి చూసినట్లయితే ఇస్రాయేలు మరి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. మరి అబ్రహాంకు ప్రామిస్ చేసినాడు, వాగ్దానం చేసినాడు, నీ సంతానము నేను ఆశీర్వదిస్తాను. మరి ఆశీర్వదించడమే కాదు, నీకు ఒక దేశం ఇస్తాను, ఒక కనాను దేశం ఇస్తానని చెప్పేసి అబ్రహాంకు ప్రామిస్ చేస్తాడు. సో గాడ్ మేడ్ ఏ కవెనెంట్. కవెనెంట్ అంటే ఆయన లైఫ్ లాంగ్ ఆయన అగ్రిమెంట్ చేసినట్లు, ఒక నిబంధన. దేవుడు నిబంధన చేసిన అంటే ఇంకా అది వారి ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఆయన కొనసాగిస్తాడు. మరి దేవుడు నిజంగానే ఏర్పరచుకున్నాడు. మరి ఎందుకు ఏర్పరచుకున్నాడంటే, మరి ఇశ్రాయేలు ఏమైనా గొప్పవారా, లేదా మన పితరులు ఏమైనా గొప్పవారా? దేవుని వాక్యంలో ఏముందంటే, ఎందుకు యెహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టిన అనుకోవద్దు, ఈ జనంలో చెడుతనం బట్టి యెహోవా నీ ఎదుటి నుంచి వాళ్ళని వెళ్ళగొట్టున్నాడు. దేవుడు ఏమంటే, కనానీయులు వాళ్ళని వెళ్ళగొట్టి మీకు ఆ దేశం ఇస్తా అంటున్నాడు. ఎందుకు కనానీయులు వెళ్ళగొడుతున్నాడు? వాళ్ళకు చెడుతనం ఉంది కాబట్టి వాళ్ళని వెళ్ళగొట్టి వారిని మీ స్వాధీనపరచుటకు నీకు ఇస్తాను అని అంటున్నాడు. అంతేకాదు ఆయన ఏమంటున్నాడంటే, నీవు వారి దేశంలోకి వచ్చి దాన్ని స్వాధీనపరచుకుంటూ నీ నీతి అయినను నీ హృదయ యథార్థతను హేతువు కాదు. నువ్వు ఏదో నీతిమంతుడివి లేకపోతే హృదయంలో నీకు యథార్థత ఉందని దేవుడు ఇవ్వడం లేదు. నీ యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసిన మాటను స్థాపించుటకై నీ దేవుడైన యెహోవాని నీ ఎదుటి నుంచి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేస్తున్నాడు కాబట్టి మరి యెహోవాని వెళ్ళగొడుతున్నాడు. లేకపోతే ఏం ఛాన్స్ లేదు. బికాస్ హీ హ్యాస్ మేడ్ ఎ కవెనెంట్. దేవుని బిడ్డలతో ఆయన ఒక నిబంధన చేసినాడు కాబట్టి, మరి ఆ నిబంధన చేసినాడు కాబట్టి ఎటువంటి పరిస్థితులు వచ్చినా వాళ్ళను కాపాడుతూనే ఉంటాడు అంతము వరకు. వాళ్ళందరూ కూడా దేవుని యొక్క ఉద్దేశం అంటే దేవునితో సహవాసంలో ఉండాలి, అది ఆయన కోరిక. సో గాడ్స్ పర్పస్ ఏంటంటే ఇశ్రాయేలు నశించిపోకూడదు, ఇశ్రాయేలు వాళ్ళందరూ కూడా తిరిగి రావాలి. ఇశ్రాయేలును ఎంతగా ప్రేమించినా అంటే, ఇశ్రాయేలు ఆత్మీయంగా ఎంత వ్యభిచరించినా కానీ, ఎన్నో మరి అష్టారోతి దేవతలను, బయలుదేవతలను, దాగోని దేవతలను ఎంతోమంది పూజించారు. అయినా గాడ్ లవ్డ్ ఇజ్రాయెల్. ఆయన తిరిగి నా వైపు రండి, తిరిగి రండి అని చెప్పేసి బతింలాడుతున్నాడు, ప్రవక్తలను పంపించాడు. సో ఇర్మియా టైంలో లాస్ట్కు వారు వినందువలన అక్కడ ఉండే ఆలయం చెడగొట్టుకుంది. 586లో మరి యెరూషలేము
నాశనం చేయబడింది. ఇజ్రాయెల్ ఎంతవరకు ఉందంటే మరి దగ్గర దగ్గర ఇజ్రాయెల్ను 2 దేశాలు చేసినారు. ఉత్తర దేశము, దక్షిణ దేశము. ఉత్తర దేశాన్ని ఇస్రాయెల్ అంటారు, కింద దేశాన్ని యూదా అంటారు. ఈ ఉత్తర దేశంలో చూసినట్లయితే ఇస్రాయెల్లో 10 గోత్రాల వాళ్ళు ఉంటారు. కింద చూసినట్లయితే 2 గోత్రాల వాళ్ళు. మరి వాళ్ళు 721 బీసీలో అష్షూరు రాజులు దండెత్తేసేస్తారు. అప్పటి నుంచి ఈ 10 గోత్రాల వాళ్ళు చెదిరిపోయినారు. 586లో యూదా ప్రజల్లో యూదులను యెరూషలేము ముట్టడి చేసేసి టెంపుల్ను కూలగొట్టేసేసి వాళ్ళందరినీ తరిమేసేశారు. సో 586 బీసీ నుంచి వీరికి దేశం లేదు. మరి పర్షియా వాళ్ళు వచ్చేసి మరి కురియా సైరస్ కింగ్ ఏం చేసినాడంటే 530లో ఒక డిగ్రీ పంచాడు, మీరు మీ దేశానికి వెళ్ళిపోండి. బట్ స్టిల్ ఇట్ వాస్ రూల్ బై పర్షియా. తర్వాత గ్రీకులు రూల్ చేస్తారు. తర్వాత రోమీలు రూల్ చేస్తారు ఆ ప్రాంతాన్ని, ఈ ఇస్రాయల్ ప్రాంతాన్ని. 146 నుంచి 476 AD వరకు వాళ్ళు రూల్ చేస్తారు. మరి ఇక్కడ చూసినట్లయితే యెరూషలేం గురించి చూసినట్లయితే ఈ యెరూషలేము 66 AD. మరి ఇక్కడ చూసినట్లయితే 66లో జ్యూసు రోమీలకు బాగా పెద్ద యుద్ధం అయిపోయింది. రోమీలు వచ్చేసి 30,000 మంది జనాభా ఉంటే 24,000 జ్యూస్ ఉన్నారు. సో ఈ మొత్తం జ్యూస్ను దగ్గర దగ్గర ఒక 10 lakhs 1 million జ్యూస్ను చంపేసేశారు. అంతేకాదు 950,000 మంది క్యాప్టివ్ చేసేసారు, అంటే బందీలుగా తీసుకున్నారు. 135 ADలో ఏమైందంటే బార్కోఖేబా అనేటువంటి ఒక ఆయన మరి చూసినట్లయితే 5,80,000 మందిని రోమీలు చంపేశారు. ఎందుకంటే ఈ బార్కోఖేబా అనే ఆయన టెంపుల్ కన్స్ట్రక్ట్ చేద్దామని ట్రై చేశాడు. ఎందుకంటే 70లో క్రీస్తు శకం 70లో యేసుక్రీస్తు ప్రవచించినట్లు క్రీస్తు శకం మరి 70 ADలో మరి యెరూషలేములో ఉన్నటువంటి ఆ టెంపుల్ మరి నాశనం చేసినట్టుగా చూస్తాం. డెస్ట్రాయిడ్. మరి 326లో మరి ఆ ప్రదేశంలోనే టెంపుల్ ఆఫ్ అస్టార్టే ఉండేది. మరి కాన్స్టాంటినోపుల్ వచ్చేసేసి దాన్ని పడేసేసి అప్పుడు ఆ టెంపుల్ కూలగొట్టేసేసినాడు. తర్వాత యెరూషలేము 637లో ఇట్ వాస్ క్యాప్చర్డ్ బై మొహమ్మడన్స్. ముస్లిమ్స్ పాలన వచ్చింది. 637 నుంచి దగ్గర దగ్గర మరి ఒక 100 years క్రూసెస్ టైంలో మాత్రమే యెరూషలేం ఫ్రీగా ఉంది. కానీ 1917లో ఇట్ వాస్ కమ్ అండర్ ద బ్రిటిష్ కంట్రోల్లోకి వచ్చేసింది. 1917లో అంటే దగ్గర దగ్గర వాళ్ళు 1300 సంవత్సరాలు ముస్లిమ్స్ యెరూషలేంలో ఉన్నారు. ఎన్నో ఎవిడెన్స్ తీసేసినారు వాళ్ళు. ఇంకా మరి వాళ్ళు ఎన్నో డెసిక్రేట్ చేసేసారు ఎన్నో హోలీ ప్లేసెస్ను. బట్ స్టిల్ గాడ్ లవ్స్. దేవుడు ఇశ్రాయేలు ఎడల యూదుల ఎడల ప్రత్యేకమైనటువంటి ప్రేమ కలిగి ఉన్నాడు. ఆయన వారిని ప్రేమిస్తున్నాడు. ఈవెన్ దో దే హ్యావ్ రిజెక్టెడ్ మెస్సయా. యూదులు ఇశ్రాయేలు మరి దే హ్యావ్ రిజెక్టెడ్ మెస్సయా. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక ఉపమానం చెప్పాడు. నేను వెళ్తూ దేశాంతరానికి వెళ్తూ కాపులకు గుత్తలకు ఇచ్చినాను. మరి నేను దాసులు పంపించినప్పుడు పంట ఏమంటే వాళ్ళని చంపేసేసారు, అవమానించినారు, కొట్టినారు. తర్వాత నా కుమారుణ్ణి లాస్ట్కి పంపిస్తాను, సో దట్ దే మే ఆనర్ హిమ్. నా కుమారుణ్ణి గౌరవిస్తారని చెప్పేసి నేను పంపిస్తే ఆ కుమారుని కూడా చంపేసేసారు. అంటే యేసుక్రీస్తును రిజెక్ట్ చేసి ఆయన చంపేస్తారు క్రాస్ మీద అని చెప్పేసి యేసుక్రీస్తే ప్రవచించినాడు. అండ్ దేర్ ఆర్ వార్స్ అండ్ జడ్జ్మెంట్స్. ఇశ్రాయేలు యుద్ధాల్లో పాల్గొంటుంది. మరి ఆ యుద్ధాల్లో పాల్గొన్నప్పుడు దేవుడే సపోర్ట్ చేస్తాడు. గాడ్ విల్ బి విత్ దెమ్ అనేది మరి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మరి యెహోషువ 24:31 చూస్తే యెహోవా ఇజ్రాయెలు చేసిన అన్ని ఆయన మీ నిమిత్తం చేసినాడు మొత్తం అని. వాట్ ఎవర్ హీ హాస్ ప్రామిస్డ్ హీ గేవ్. అంతే కదా. ఏమంటుంటే 23:3లో మీ నిమిత్తము నేను యుద్ధం చేసినాను అని చెప్పేసి యెహోవా దేవుడు. అంటే ఇశ్రాయేలు ప్రజల యెహోవా దేవుడు యుద్ధం చేస్తాడు అనే వాగ్దానం ఉంది. డిస్పర్షన్ ఆఫ్ అంటే దేవుని వాక్యంలో ఏముందంటే వాడు దేవుని మాటలు విని ఆయన ఆజ్ఞలు పాటించినట్లయితే దే విల్ బి బ్లెస్డ్. ఎప్పుడైతే ఆయన మాటలు వినకుండా
ఆయన ఈ మాటలు వినకుండా ఉన్నట్లయితే మీరు పరదేశుల పాలవుతారని చెప్పేసి దేవుని వాక్యం ఉంది. డ్యూటరానమీ ద్వితీయోపదేశం 29:8. సో వాళ్ళు దేవుని వాక్యం విన్నంత వరకు, వాళ్ళ మాట ఎందుకు ఆజ్ఞలు పాటించేందుకు బాగానే ఉన్నారు. ఎప్పుడైతే మరి ఐడల్స్ విగ్రహారాధికులు అయ్యి మరి దేవుని మాట వినకుండా చేసినారో వాళ్లకు మరి పరదేశం పాలతని దేవుడు ముందే చెప్పాడు. కాబట్టి అందుకనే వాళ్ళు చాలా మంది ఇప్పటికి కూడా డిస్పర్షన్ ఎక్కడెక్కడనో ఉన్నారు ఇంకా. సో వాళ్ళకు బ్లెస్సింగ్ అండ్ రెస్టరేషన్ ఉంది. ఫైనల్గా ఏంటంటే దేవుడు మరి వాళ్ళకు ఒక ఆశీర్వాదం ఇచ్చిండు. ఏమంటే మలాకి 3:4 చూస్తుంటే ఫైనల్గా మా ఇశ్రాయేల్ యొక్క నైవేద్యం చాలా ఇంపుగా ఉంటుందని చెప్పేసి ప్రామిస్ చేస్తున్నాడు. కొరింథీయుల 2వ పత్రిక 3:16 చూస్తే మరి వారి హృదయము ప్రభువు వైపు తిప్పబడుతుంది యూదులందరికీ ఫైనల్గా. అంతేకాదు పరలోకంలో చూసినట్లయితే రెవల్యూషన్స్ 7:5 చూసినట్టే ఇశ్రాయేల్ నుంచి 12 గోత్రాల నుంచి, ఒక్కొక్క గోత్రం నుంచి 12,000 మంది, అంటే 1,44,000 మంది ఆల్రెడీ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అండ్ ఆ పరలోకంలో ఉంటారని చెప్పేసి దేవుని వాక్యంలో ఉంది. బట్ గాడ్ ఈస్ దేర్ బిహైండ్ దేర్ ఆల్. దేవుడు వాళ్ళ జీవితాల్లో ఎన్నో విషయాల్లో ఆయన మరి దే ఆర్ పర్సనల్ టు హిమ్. ఆయనకు స్వకీయ సంపాద్యం లాగా ఉంటున్నారు అన్నమాట. అయితే ఇక్కడ చూసినట్లయితే నేను వారి మీద జాలి పడతాను, వాళ్ళని స్వదేశంలో రప్పిస్తాను అని చెప్పేసి దేవుడు ప్రామిస్ చేస్తారు ఇర్మియా 12:15. అంతేకాదు వారి మనస్సులో ధర్మ విధిని నేను రాస్తాను, వాళ్ళ హృదయం మీద నేను రాసేదని చెప్పేసి వారు నా జనులు, దే ఆర్ మై పీపుల్ అని చెప్పేసి దేవుడు అంటాడు. అంతేకాదు రోమీయులకు రాసిన పత్రిక 11:26-27 చూస్తే అందరూ కూడా రక్షింపబడతారు, యూదులందరూ కూడా రక్షింపబడతారు. ఫైనల్గా గాడ్స్ ప్లాన్ అది. ఎవరు నశించడం ఆయనకి ఇష్టం లేదు. ఈవెన్ ఇప్పుడు నమ్మకపోయినా, వాళ్ళు ఎటువంటి పనులు చేసినా, స్టిల్ గాడ్ ఈస్ హ్యావింగ్ ఎ ప్లాన్. వాళ్ళని ఎట్లో దగ్గర చేర్చుకోవాలి. వాళ్ళకు శ్రమలు పెట్టి, కష్టాలు పెట్టి, ఇబ్బంది కలిగించి, యుద్ధాలు పోరాడి ఫైనల్గా దే షుడ్ రియలైజ్ దట్ గాడ్ ఈస్ విత్ దెమ్. ఫైనల్గా దే హ్యావ్ టు టర్న్ టు క్రైస్ట్. మరి దేవుని వైపు తిరగాలని చెప్పేసి దేవుని యొక్క ప్రణాళిక ఉంటుంది. మరి ఇక్కడ చూసినట్లయితే మరి సెకండ్ వచ్చే ఇశ్రాయేలు కథ వలన మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం దేవుని మాట వినాలి, ఆజ్ఞలు పాటిస్తూనే ఉండాలి, పక్కకు పోవద్దు. అండ్ పక్కకు పోతే మరి గాడ్ విల్ డిసిప్లిన్ అస్. తండ్రి శిక్షించని కుమారుడు, దేవుడు మనల్ని శిక్షిస్తాడు ఆయన ఆజ్ఞలు పాటించకపోతే, మనం తప్పిపోతా ఉంటే. సో యాజ్ ఎ తండ్రి, యాజ్ ఎ ఫాదర్, ఎందుకంటే మనల్ని డిసిప్లిన్ చేసే బాధ్యత దేవుంది. ఎందుకంటే మనము దేవుని చిల్డ్రన్. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈరోజు క్రైస్తవులు, క్రిస్టియన్స్. మరి అంతిమంగా ఏంటంటే యేసుక్రీస్తు శిష్యులను క్రైస్తవులు అనబడి అని చెప్పేసి అంత్యోక్యలో. సో ఒక క్రైస్తవ విశ్వాసం అంటే అర్థం ఏంటంటే ఈజ్ ఎ డిసైపుల్. డిసైపుల్ అంటే మరి యేసుక్రీస్తును ఫాలో చేసేవాళ్ళు, యాక్సెప్ట్ చేయడమే కాదు, రక్షకుడిగా ప్రభుగా అంగీకరించడమే కాదు, ఆయన విశ్వాసంలో ఉంటూ ఆయనను వెంబడించే వాళ్ళు, ఫాలోయర్స్. సో క్రైస్తవ విశ్వాసి యొక్క అంతిమ గమ్యము న్యూ జెరూసలేం అంటే ఏంటి అని మనం చూసినట్లయితే, న్యూ జెరూసలేం గురించి రెవల్యూషన్స్ మరి 21వ అధ్యాయంలో మనకు క్లియర్గా దేవుని వాక్యంలో ఉంది. మనకు అసలు ఫైనల్గా ఏంటి, నూతన ఆకాశం ఏంటి, నూతన భూమి ఏంటి, మరి నూతన యెరూషలేం ఏంటి, మరి ఇవన్నీ చూస్తే మరి గాడ్స్ ప్లాన్ ఏంటి మనకు ఫైనల్గా చూద్దాం ఒకసారి. మరి దేవుడు అన్ని నూతనంగా చేస్తాడు. ఫైనల్గా మనకు ఇక్కడ ఏముంటుంది, ఫైనల్గా అంతిమంగా ఏమవుతుందంటే మరి ఈ భూమి ఆకాశం అన్ని నశించిపోతాయి, కానీ నా మాటలు మాత్రం గతించవు అని అంటున్నాడు మరి యేసు ప్రభు. ఇక్కడ చూసినట్లయితే దేవుని వాక్యంలో మరి పేతురు 3 చూసినట్లయితే 11వ వచనం చూసినట్లయితే, ఇవన్నీ ఇట్లు లయమైపోయినాయి కనుక ఆకాశంలో లయమైపోయినట్టు, పంచభూతంలో మహావెండతో కరిగిపోయినట్టు, దేవుని దిన ప్రాగడ కొరకు కనిపించు, దాన్ని ఆశతో అపేక్షించు. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనను భక్తితో ఎంతో జాగ్రత్త కలిగి ఉండవలెను. మనం ఆయన వాగ్దానం బట్టి క్రొత్త ఆకాశంలో కొరకును కొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. సో 21వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 21-22లో చూసినట్లయితే దేర్ ఆర్ 7 న్యూ థింగ్స్. మనము ఈ పాతవన్నీ మర్చిపోవాలి. న్యూ హెవెన్, కొత్త ఆకాశము, కొత్త భూమి, న్యూ 21 నూతన యెరూషలేము పరిశుద్ధ పట్టణం.
నూతన యెరూషలేం అంటే ఇప్పుడున్న యెరూషలేం కాదు. నూతన యెరూషలేం ఎక్కడి నుంచి వస్తుంటది అని పరిశుద్ధపడిన తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కోత సిద్ధపడి పరలోకముందున దేవుని ఇద్దరి నుంచి దిగి వచ్చుట చూచింది. సో ఈ నూతన యెరూషలేము ఇప్పుడున్న యెరూషలేం కాదు. పరలోకం నుంచి దిగి వచ్చేటువంటి దేవుని యుద్ధం దిగి వచ్చేటట్టు నేను చూచితిని అని ఉంది దేవుని వాక్యంలో. అండ్ అంతేకాదు, ఆల్ థింగ్స్ విల్ బి మేడ్ న్యూ. సమస్తములు 21:2 చూసినట్లయితే మరి అన్ని కూడా మరి సమస్తము నూతనమైన 5వ వచనం చూసినట్లయితే 1 చదువు న్యూ పారడైస్, కొత్తది. అంతేకాదు, అండ్ సోర్స్ ఆఫ్ లైట్, లైట్, కొత్త లైట్ వస్తుంది, కొత్త వెలుగు వస్తుంది. ప్రభువే దానికి దీపం. ఆ యొక్క ఇంకేముండదు మరి ఇక్కడ సూర్య చంద్రుడు స్టార్స్ ఏముండవు. న్యూ ప్లేస్ ఫర్ గాడ్స్ థ్రోన్, దేవుని యొక్క సింహాసనం ఉండేటువంటి కొత్త ప్లేస్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా అన్ని కొత్తవి. ఆల్మోస్ట్ 7 విషయాలు ఉన్నాయి దీంట్లో చూసినట్లయితే. దేవుని యొక్క ప్రణాళిక అంటే డిస్ట్రక్షన్ ఆఫ్ ది ఎర్త్ నంబర్ 1. సో ఇప్పుడు ఉండే భూమి ఇవన్నీ కూడా నాశనం అయితే నంబర్ 1. నెంబర్ 2 చూసినట్లయితే డిస్ట్రక్షన్ ఆఫ్ హెవెన్. ఈ నూతనమైన యెరూషలేము ఆ పరిశుద్ధ పట్టణం భర్త కూడా పెళ్లి కోరితే దేవుని యుద్ధం నుంచి దిగి వస్తుంది. అంతేకాదు, దేవుడు అక్కడ ఉంటాడు. గాడ్ విల్ బి విత్ దెమ్. అంటే మరి ఆ యొక్క థ్రోన్ ఆఫ్ గాడ్ ఏమైతే దిగి వస్తుంది అక్కడి నుంచి, ఒరిజినల్ హెవెన్ నుంచి. సో దెర్ విల్ బి న్యూ హెవెన్ అండ్ న్యూ అర్త్. సో గాడ్ క్రియేట్స్ న్యూ, ఆల్వేస్ న్యూ. ఏదో పాతది బాగా చేయడం కాదు, కొత్తది. అంతేకాదు, ఈ న్యూ అర్త్ లో అండ్ ఆల్ క్రిస్టియన్స్, దేవుని బిడ్డలు ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంటుందో వాళ్ళందరూ కూడా దే విల్ బి దేర్, న్యూ జెరూసలేం ఉంటారు. అండ్ న్యూ జెరూసలేం ఈజ్ ద బ్రైడ్. ఇక్కడ చూసినట్లయితే పరిశుద్ధ పట్టణము భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె. సో నూతన యెరూషలేము పెండ్లి కుమార్తె వలె మరి సిద్ధపడింది. పెండ్లి కుమార్తె ఎవరు? హూ ఇస్ ద బ్రైడ్? బ్రైడ్ అంటే నథింగ్ బట్ గాడ్స్ చిల్డ్రన్, యేసుక్రీస్తును విశ్వసించిన వాళ్ళందరూ కూడా. ఎందుకంటే భర్త సంఘము, క్రీస్తు సంఘము అంటే చర్చ్, దేవుని బిడ్డలు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఇచ్చిన వాళ్ళు. అండ్ భర్త కొరకు క్రీస్తు మన భర్త, వధువు, వరుడు, వధువు, మనం సంఘము వధువు. సో ఈ వధువు రెడీ అవుతా ఉంది, ది ప్రిపేర్డ్. ఈ ఎవరంటే దిస్ ఇస్ ద నూతన యెరూషలేం. ఏంటంటే యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు తన శిష్యులతో చెప్పినాడు, నేను మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళబోతున్నాను. సో అక్కడ ఎన్నో మ్యాన్షన్స్ ఉన్నాయి, ఆ మ్యాన్షన్స్ లో మిమ్మల్ని ఉండడానికి నేను తీసుకుపోతున్నాను అక్కడికి. అక్కడ నేను మీరు ఉండాలి, కలిసి ఉండాలా అని గాడ్స్ పర్పస్. యేసుక్రీస్తు ఆ మాట అంటున్నారు శిష్యులతో. అంతేకాదు, ఇట్స్ ఎ టాబర్నకల్. దేవుడు, గాడ్ విల్ బి విత్ దెమ్, గాడ్ విల్ బి అమాంగ్ దెమ్. సో దేవుడు వాళ్ళ మధ్యలో ఉంటాడు. అండ్ ఇట్స్ ఎ న్యూ అర్త్ అండ్ న్యూ హెవెన్. ఇట్స్ అబౌట్ ఇది హెడ్ క్వార్టర్స్. ఇప్పుడు నూతన విషయం అది, దట్ విల్ బి హెడ్ క్వార్టర్స్ ఫర్ గాడ్ అండ్ హిస్ పీపుల్. అండ్ గాడ్ షల్ బి విత్ దెమ్. దేవుడు బిడ్డలు వాళ్ళతో పాటు ఉంటారు. ఇది నూతన విషయం సంగతి. అండ్ దేవుడు ప్రత్యేకంగా చెప్తా ఉన్నాడు 21:6 ఏంటంటే, నేనే ఆల్ఫాయి ఓమేగా అనగా ఆది అంతమైన దప్పిగొను వానికి జీవజలంలో బుగ్గలోని జలంను నేను ఉచితంగా అనుగ్రహించుదును. సో దేవుడు ఏమంటున్నాడు అంటే, మరి నేను ఆల్ఫాను ఓమేగాను, ఆది అంతం నేనే. దప్పిగొను వానికి అంటే దోస్ హు ఆర్ థర్స్ట్, దప్పిగొన్న వాడికి నేను ఉచితంగా అనుగ్రహిస్తానంట జీవజలంలో. సో క్రైస్ట్ ఈవెన్ నౌ, ఈ ప్రకటన గ్రంథం చూసినప్పుడు ఏంటంటే ఇవన్నీ జరగబోతా ఉన్నాయి. అబ్బో, నేను రెడీగా ఉండాలి, సిద్ధపడాలా. ఐ హ్యావ్ టు టేక్ జీసస్ క్రైస్ట్, ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్. ఎందుకంటే ఆయన ఉచితంగా ఇస్తా ఉంటే నేను తీసుకోకపోతే నా పరిస్థితి ఏంటి? పరలోకం యొక్క ఆ గ్లోరీ, ఆయన మహిమ ఇక్కడ రాయబడి ఉంది. ఆ మహిమ ఎంత స్పష్టంగా స్ఫటికాలతో ఉంది అంటున్నాడు. వెలగల మరి అన్ని రాళ్ళు, మరి మరి డైమండ్స్, 12 రకాల రాళ్ళు, ఇవన్నీ కూడా చూస్తే అన్ని కాస్ట్లీవే. అంతేకాదు, ఆ రోడ్లు అన్ని బంగారం. ఇంత మహిమ గలటువంటి ఆ యొక్క పట్టణము, మహిమ గల దేవుని దగ్గర ఉంటుంటే మరి ఎవరైతే మరి యేసుక్రీస్తును యాక్సెప్ట్ చేసిన వాళ్ళు, ఆయన పిలుస్తున్నాడు, నా దగ్గరికి రండి, నేను జీవజలం ఇస్తాను, జలం నేను ఉచితంగా ఇస్తాను అంటున్నాడు.
జయించువాడు వీటిని స్వతంత్రికొను. జయించువాడు అంటే ఆయన విశ్వాసం ఇచ్చిన వాడే జయించినవాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం వస్తే మనం జయించినట్లు. జయించువాడు వీటిని స్వతంత్రికొను. నేను అతనికి దేవుడైందును, అతను నా కుమారుడు. నేను అతనికి దేవుడు, అతను నా కుమారుడు అంటున్నాడు దేవుడు. కుమారుడు కాబట్టి నీకు ఆ పరలోక స్వాస్థ్యంలో నీకు పార్ట్నర్షిప్, దాంట్లో షేర్, యు ఆర్ ఎయిర్ టు ది ప్రాపర్టీ. సో నువ్వు కుమారుడు అంటున్నాను. మరి ఇక్కడ చూసినట్లయితే దేవుని వాక్యంలో మరి ఒక ఛాన్స్, దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు మరి యేసు ప్రభు మరి యోహాన్ సువార్త చూసినట్లయితే, యోహాన్ సువార్త మరి 7:37 చూసినట్లయితే, ఎవడైనా దప్పికొని నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకున్నాడు, నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖం చెప్పినట్టు వాడి కడుపులోంచి జీవపు జలమ నదులు పారును అనింది. అంతేకాదు స్త్రీతోటి సమరయ స్త్రీతో ఏమంటే ఈయన క్రీస్తుగాడే అని వార్త చెప్పుగా ఇక్కడ చూసినట్లయితే, నేను ఇచ్చిన నీళ్లు త్రాగి వాడు ఎప్పుడు దప్పికొండు, నేను వానికి ఇచ్చిన నీళ్లు నిత్య జీవనకై వానిలో ఊరడి నీటి బగ్గుగా ఉండని ఆమెతో చెప్పాను. యోహాను సువార్త 4:14. మరి 7:37 ఇవన్నీ చూసినట్లయితే గాడ్ ఈస్ గివింగ్ అస్ ఛాన్స్. యేసు ప్రభు మీరు నా దగ్గర రండి, నేను మీ దప్పిక తీరుస్తాను, నేను జీవజలం ఇస్తాను, అండ్ యూ విల్ హ్యావ్ ఇటర్నల్ లైఫ్. నాతో పాటు సంతోషం ఉంటే గొప్ప భాగ్యాన్ని ఇస్తాను. ఇక్కడ చూసినట్టయితే 8వ వర్స్ చూసినట్టయితే చాలా ఘోరమైన బస్సు. దోస్ హు ఆర్ రిజెక్టింగ్ జీసస్ క్రైస్ట్, వాళ్ళు రిజెక్ట్ చేసే వాళ్ళు ఎవరంటే పిరికి వారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు, గంధకంలో మండు గుండంలో పాలు పొందురు. ఇది 2వ మరణము. సో 2వ మరణము అగ్ని గంధకములతో మండే గుండంలో, అది పర్మనెంట్గా ఉంటుంది. అది అగ్ని ఆరదు, పురుగు చావదు. అటువంటి ప్రదేశంలో పడతారు. ఎవరంటే దోస్ హు రిజెక్ట్ జీసస్ క్రైస్ట్. ఎవరు రిజెక్ట్ చేస్తున్నారు ఇక్కడ? పిరికి వారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, విగ్రహాలు, అబద్ధికులు, వీరందరూ కూడా గాడ్ ఈస్ గివింగ్ అస్ దెమ్ ఏ ఛాన్స్ ఇచ్చింది దేవుడు. మీరు నా దగ్గరికి రండి, నేను జీవజలాలు ఇస్తాను, మీ యాక్సెప్ట్ చేసుకోండి, మీ పాపాలు ఒప్పుకోండి అని దేవుడు వాళ్ళకు ఎన్నిసార్లు ఇన్వైట్ చేశాడు, ఎన్ని ఆపర్చునిటీస్, అవకాశాలు వచ్చినాయో, ఎంతమంది బిడ్డలు దేవుని వాక్యము వాళ్ళకు వినిపించారో, అయినా కానీ దే హ్యావ్ రిజెక్టెడ్. సో రిజెక్ట్ చేస్తే మరి అగ్ని గుండంలో పాలు పొందుతారని ఉంది. సో దేవుని బిడ్డలు ఇక్కడ ఏమిటంటే దేర్ ఆర్ ఓన్లీ 2 groups ఇన్ ద వరల్డ్. దోస్ హు యాక్సెప్ట్, బిలీవ్, దేవుని యేసుక్రీస్తు నమ్మి ఆయన ఎందుకు విశ్వాసం ఇచ్చిన వాళ్ళు, జయించబడిన వాళ్ళు ఉంటారు. అండ్ దేర్ ఆర్ సో మెనీ అన్బిలీవర్స్. బిలీవర్స్ అండ్ అన్బిలీవర్స్ ఎక్కడ ఉంటారంటే దే విల్ బి పుట్ ఇన్ లేక్ ఆఫ్ ఫైర్. కాబట్టి మరి మనము ఎటువంటి ప్రదేశంలో ఉంటున్నాము, మన యొక్క డెసిషన్ ఇప్పుడే ఆధారపడి ఉంటుంది. మన డెస్టినీ డిపెండ్స్ ఆన్ ద డెసిషన్ యూ టేక్ నౌ. నూతన యెరూషలేము చూసినట్లయితే మరి దేవుడు ఏం చేస్తున్నాడంటే హీ విల్ కమ్ ద బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్. మరి 21వ అధ్యాయం 9-11 చూస్తే ఇట్స్ ఎ హోలీ సిటీ. జీసస్ ఆయన ప్రిపేర్డ్ ప్లేస్ ఫర్ దట్. అంతేకాదు మరి దాని యొక్క ఇక్కడ డిస్క్రిప్షన్ చూసినట్లయితే ఆయన డిస్క్రిప్షను పరలోక రాజ్యము వాల్స్, గోడలు చాలా పెద్దగా ఉంటుంది. 12 గేట్లు, 12 ఏంజల్స్ ఉంటాయి. ఆ డోర్స్ మీద పేర్లు, అందుకే ఫౌండేషన్ స్టోన్స్ ఉంటాయి. ఆ 12 tribes పేర్లు ఉంటాయి. అంతేకాదు 12 మంది అపోస్తలు పేర్లు అక్కడ కింద ఫౌండేషన్ మీద ఉంటాయి. 12 పర్ల్స్ గేట్స్ అన్ని కూడా 12 పర్ల్స్, 12 గోత్రముల నామములు ఆ గుమ్మం మీద రాయబడి ఉన్నాయని. సో ఇక్కడ చూసినట్లయితే చాలా మెజెస్టిక్, అది మ్యాగ్నిఫిషెంట్ బిల్డింగ్, పరలోక పట్టణం. సో గాడ్ ఈస్ దేర్, వాళ్ళ గాడ్ ఈస్ దేర్. అక్కడ ఏముందంటే దేవుని వాక్యంలో మరి 26 నుంచి చూసినట్లయితే జనములు దాని వెలుగందు సంచరిస్తూ బూరాలు తమ మహిమ దానిలో తీసుకొని వస్తారు. అక్కడ రాత్రి లేనందు దాని గుమ్మములు పగటి, దాని డోర్స్ ఎప్పుడు ఓపెన్ ఉంటాయి, ఎందుకంటే రాత్రి అనేది ఉండదు, అంత పగలే కదా. సో దాంట్లోకి ఎవరు వెళ్తారంటే జీవ గ్రంథంలో
గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం ముందు వ్రాయబడిన వారే ప్రవేశించు కానీ నిషిద్ధం ఏదైనా అసహ్యమైనది ఏదైనా అబద్ధమైన దానిలో జరిగించి వాడిన దానిలో ప్రవేశింపడు. ఇంకొక ఛాన్స్ ఇస్తా ఉన్నాడు. అబద్ధమైనది, అసహ్యమైనది, నిషిద్ధమైనది ఏదైనా జరిగించి వాడు దాంట్లో ప్రవేశింపడు. సో ఓన్లీ దోస్ హు ఆర్ ప్యూర్, those who are holy, those who have sins have been cleansed by the blood of Jesus Christ. యేసుక్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధమైన వాళ్ళు మాత్రమే గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో రాబడి. అలా కడకపోతే మరి ఆ ఛాన్స్ లేదు. ఇంకో విషయం ఏంటంటే మరి ఇక్కడ 4వ వచనం చూద్దాం ఒకసారి. 21 వచనం చూస్తే, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బుందును తుడిచివేయను, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనను ఉండదు, మొదటి సంగతులు గతించిపోయిన సింహాసనం వచ్చిన గొప్ప స్వరం ఏమిట, వారి కన్నుల ప్రతి బాష్పబుందును తుడిచివేయను. నిజంగా ప్రతి బాష్పబుందులు అంటే పరలోకంలో కళ్ళ నీళ్ళు వస్తాయి అనిపిస్తుంది మనకు తెలిసిన వాళ్ళు, మన ఓన్ చిల్డ్రన్ కానీ, లేకపోతే మరి మన క్లోజ్ ఫ్రెండ్స్ కానీ, క్లోజ్ రిలేటివ్స్ కానీ, వాళ్ళు యేసుక్రీస్తుని నమ్మకుండా మరి వాళ్ళు పరలోకంలో చేరకుండా మరి నరకంలో పడుతుంటే అక్కడ లేకపోతే వాళ్ళు ఎంతగానో దుఃఖిస్తారు. అయ్యో మా వాళ్ళు పోయినారే, మా వాళ్ళు లేరే అని చెప్పేసి వాళ్ళ గురించి దుఃఖం వస్తుంది. ఎంతో మంది మన ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ లేరే అని దుఃఖం వచ్చేస్తుంది. బట్ దుఃఖమైన ఏడుపైన వేదన ఇక ఉండదు. దేవుడే మరపు కలుగు చేస్తాడు, మనకు మరపు కలుగు చేసి ఇంకా నీకు ఇప్పటి నుంచి నీకు దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు. సో we should have concern for the souls. సో వాళ్ళు మనతో పాటు ఉండరే అని మనకు దుఃఖం వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడైనా మనం మేల్కొని మరి సువార్త యేసుక్రీస్తు గురించి మనం ప్రకటించాలి. ఇంకా వాళ్ళు పాపంలో ఒప్పుకోకుండా వాళ్ళ జీవితంలో యథావిధిగా జీవిస్తూ ఉన్నారంటే there is no purpose. So you can't see them in heaven. కాబట్టి ఆ బాధ్యత దేవుడి మీద పెట్టిండు. లోపల మనకు భారం ఉంది. వాళ్ళు నిజంగా మన సొంత వాళ్ళు రాకపోతే, పరలోకంలో మన ప్రక్కన లేకపోతే, మనతో పాటు లేకపోతే ఎంత బాధాకరమైన విషయం. సో మనం బాధపడతాము, మనకు కన్నీళ్ళు వస్తాయి. అంతేకాదు మనము దేవుని కొరకు ఏమి పనిచేయకుండా ఒక్క ఆత్మ కూడా తీసుకొని రాకపోతే దేవుడికి లెక్క చెప్పాల్సి వస్తుంది. అయ్యో నేనేం చేయాలి ప్రభా, నన్ను క్షమించు ప్రభా అని ఏడ్చాల్సి వస్తుంది. మరి మన పరిస్థితి ఏంటి? సో దేవుడు ఒక ఛాన్స్ ఇస్తాడు మనకు, అన్ని విషయాలు మనకు చేస్తున్నాడు. ఎవ్రీ మ్యాన్ జీసస్ క్రైస్ట్ మరి యాక్సెప్ట్ చేస్తున్నావా లేదా? అండ్ యాక్సెస్ ఎప్పుడు వస్తుందంటే యేసుక్రీస్తు ప్రతిష్ఠించిన మార్గము, జీవ మార్గం అది. ఆయన శరీరం అనే తెర చిరిగిపోబడింది. అండ్ అంతేకాదు, నౌ వీ హ్యావ్ యాక్సెస్ టు గాడ్స్ ప్రెజెన్స్. దేవుని సింహాసనం దగ్గరికి వెళ్ళడానికి, దేవుని సన్నిధానంలో వెళ్ళడానికి మనకు ధైర్యం కలిగింది బికాస్ ఆఫ్ ది బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన రక్తము చిందించబడింది, ఆయన శరీరం నలగొట్టబడింది, ఆ తెర చిరిగిపోయింది. ఈరోజు నువ్వు పరిశుద్ధ స్థలంలో ఉండగలుగుతున్నావు అంటే కేవలము ఇట్స్ ఓన్లీ జీసస్ క్రైస్ట్, బికాస్ ఇట్స్. సో ఈరోజు మరి జీసస్ క్రైస్ట్ మరి యేసుక్రీస్తును నమ్మినవా? నమ్మితే యువర్ నేమ్ విల్ బి రిటెన్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో నీ పేరు ఉండాలని కోరుకుంటున్నావా లేదా? ఒకవేళ గొర్రెపిల్ల జీవగ్రంథంలో నీవు లేకపోతే మరి నీ పరిస్థితి అంటే మండు గంధకములతోటి, మండు గుండెంలో అగ్ని గంధకంలో ఉండే మండు గుండెంలో పడతావని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు. మరి అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే టుడే యూ హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్. ఎందుకంటే రేపటి గురించి మనకు తెలియదు. టేక్ ఎ డెసిషన్ రైట్ నౌ. యేసుక్రీస్తుని విశ్వసించి నీ జీవితాన్ని మార్చుకో. అండ్ దేర్ ఈస్ అష్యూరెన్స్. ఈ పరలోకం యొక్క మ్యాగ్నిఫిషెంట్ బిల్డింగ్స్ అవి చూస్తే మరి మనము అవి చూడలేకపోతున్నామంటే ఎంతో ఘోరం. ప్రకటన గ్రంథం ఎందుకు రాయబడింది అంటే, అయ్యో మనకు ఇంత భయంకరమైన రెండవ మరణం నాకొద్దు, నేను పరలోకంలో పార్టిసిపేట్ కావాలా, దేవునితో సంతోషంగా ఉండాలా, ఆ క్రొత్త భూమి క్రొత్త ఆకాశంలో నేను ఎదురు చూడాలి, నేను ఐ వాంట్ టు బి దేర్ అనే ఆశ నీలో ఉన్నదా? ఆశ నీలో ఉంటే యూ విల్ కమ్ టు క్రైస్ట్. ఎందుకంటే ఇదే ఒక సమయం. ఎన్నో వింటున్నాం మనం, ఎన్నో చేస్తా ఉన్నాం. బట్ ఆర్ వీ గివింగ్ ఇంపార్టెన్స్ టు ద గాడ్ హూ గేవ్ హిజ్ లైఫ్ ఫర్ అస్? ఆయన మన కోసం నువ్వు ప్రాణం పెట్టినప్పుడు నువ్వు ఆయన కోసం ఏం చేస్తున్నావు? అండ్ హీఈస్ ఇన్వైటింగ్. అండ్ దోస్ హూ హ్యావ్ నాట్ ఇన్వైటెడ్ ఆర్ గోయింగ్ టు దట్ ప్లేస్.
ఇట్స్ అన్ అన్ఇన్వైటెడ్ ప్లేస్. హెల్ ఈజ్ అన్ అన్ఇన్వైటెడ్ ప్లేస్. గాడ్ ఇన్వైటింగ్ యూ. మరి ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేస్తే యూ విల్ బి బ్లెస్డ్. ఇఫ్ యూ డోంట్ యాక్సెప్ట్ ద ఇన్విటేషన్ యూ విల్ బి పనిష్డ్. సో దేవుడి వాక్యం ద్వారా మనల్ని హెచ్చరించింది కాక. అండ్ ఇప్పటికైనా లేకపోతే యేసుక్రీస్తు చేర్చుకోవాలని ప్రభు పేట మనం చేసుకుంటాను. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన ప్రేమల మా తండ్రి దయగల నాయన, నీ పాదములకు వెళ్ళే స్తోత్రం చెల్లిస్తున్నామైనా. నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారా ప్రభా. మేమందరం నూతన యెరూషలేములో ఉండాలి నాయన ప్రభా. నాయన ప్రభా, మేమందరం కలిసి నీ సంతోషించాలి నాయన ప్రభా. నాయన ఎవరు నశించిపోకూడదు నాయన ప్రభా. మాకు తెలిసిన వాళ్ళు అందరికీ నాయన మేము సువార్త ప్రకటించే విధంగా మమ్మల్ని ఆయత్తపరచండి నాయన ప్రభా. నాయన ప్రభా, నాయన ప్రభా, అమ్మాలో ఉన్నలో బలహీనత తీసివేయండి నాయన ప్రభా. నాయన నీ తెలివి జ్ఞానం మాకు దయచేయండి ప్రభా. ధైర్యంగా నీకు సువార్త ప్రకటించే భాగ్యం మా అందరికి దయచేయండి నాయన ప్రభా. ప్రత్యేకంగా ప్రభా వింటున్న ప్రతి శ్రోతను దీవించి ఆశ్రయించి ప్రభా, మరి మిమ్మల్ని మహిమపరిచే విడుదలగా ప్రతి ఒక్కరు ఉండకు సహాయం దయచేయమని నీకు స్తుతులు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము చేరిన మనకందరం ఇప్పుడు సదాకాలం తోడేండును గాక. ఆమేన్. ఆమేన్.